Hello everyone and welcome to another episode on Westside Talkies podcast show. Mana first in-person podcast and we have a very special guest and our friend Vamshi with us. Sri Chidambaram movie lo hero and మూవీ టీజర్ అండ్ ట్రైలర్ మీరు చూసినప్పుడు ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంది, చాలా సోల్ఫుల్ మూవీ అండ్ సో ఈజ్ హీ. Vamshi, thank you so much for coming to our show and welcome. Thank you so much. Thank you so much, Vamshi. I'm also so happy to be here right now. Thank you so much. Yeah. And this is my first podcast. And my first in-person podcast. Yeah. Honestly, మేమిద్దరం ఫస్ట్ టైం కలిసినాం. ఫస్ట్ టైం అవునా? యా, మేము బేసిక్ గా మొత్తం ఆన్లైన్ అనే చేస్తుండే ఇప్పటి వరకు. నేను కెనడాలో ఇటువైపు ఉంటుండే, తను అటువైపు ఉంటుండే. ఓకే, అంటే లైక్ 5 hours ఫ్లైట్ డిస్టెన్స్. సో 1-2 years నుంచి మాట్లాడుకుంటున్నాం, చాలా క్లోజ్, చాలా షార్ట్ ఫిల్మ్స్, స్క్రిప్ట్స్ అన్నిటి మీద వర్క్ చేస్తాం, కానీ కలవడం కుదరలేదు. ఈ రోజే కలుస్తున్నాం మీ పుణ్యాన. బట్ ఎనీవేస్ బ్రో, థ్యాంక్ యూ అగైన్ అండ్ చాలా మాట్లాడదాం మీ మూవీ గురించి. నేను ఫాలో అవుతున్నా, మీ స్టోరీ చూస్తున్నా, అన్ని చూస్తున్నా. మీరు ఈ మూవీ మొదలు పెట్టినప్పుడు పెడుతున్న క్రౌడ్ ఫండింగ్ వీడియోస్ నుంచి ఇప్పుడు మూవీ రిలీజ్ వీడియోస్ వరకు అన్ని చూసాను. సో ఐ హ్యావ్ లాట్ టు ఆస్క్ అన్నమాట. సో ప్రతి పాడ్కాస్ట్ లో మాకు ఒక చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనుకోండి, ఏదైనా అనండి, కానీ ఐ ఆస్క్ దిస్ టు ఎవ్రీబడి. మన స్టోరీస్ గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఈస్ షేరింగ్ దోస్ స్టోరీస్ విత్ ఎవ్రీబడి. సో విల్ స్టార్ట్ విత్ యువర్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి, లైక్ వేర్ ఆర్ యూ ఫ్రమ్, మీకు మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది? ఐ నో ఇట్ విల్ బి అ లాంగ్ స్టోరీ, బట్ షార్ట్గా స్వీట్గా మా ఆడియన్స్ కోసం. డన్. అదే, నాకు సినిమాలన్నా, యాక్టింగ్ అన్న, డైరెక్షన్ అన్న ఇవన్నీ ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి అంటే కాలేజ్, స్కూల్ డేస్, 8th, 9th, 10th ఆ టైం నుంచి. ప్యారలల్గా అదే టైంలో ఈ షార్ట్ ఫిల్మ్లు చేసే బ్యాచ్ వాళ్ళు వీళ్ళు ఈ యూఫోరియా స్టార్ట్ అయ్యి ఎవ్రీబడి ఆర్ ఇంటూ షార్ట్ ఫిల్మ్స్. అంటే ఎవరిని టచ్ చేసినా షార్ట్ ఫిల్మ్స్ ఈజ్ ఏ ఇన్ థింగ్ దీస్ డేస్ అన్నట్టు ఆ రోజులు ఉండే కదా. అదే టైంలో అంటే అంతకన్నా ముందు నుంచి, చిన్నప్పటి నుంచి ఐఎమ్ వెరీ యాక్టివ్ కిడ్. చదువులో తప్ప ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో బాగా ఎక్స్ట్రాగా ఉండే ఎక్స్ట్రా క్యాండిడేట్ నేను. సో నాకు చిన్నప్పుడు డాన్స్ చాలా ఇష్టం. డాన్స్ చేసేవాడిని చిన్నప్పుడు కంటిన్యూస్గా. స్కూల్లో ఏ డాన్స్ కాంపిటీషన్స్ అయినా నేను డాన్స్ చేసేవాడిని, లేదా డాన్స్ టీచ్ చేసేవాడిని చిన్నప్పుడు. కొరియోగ్రఫీ, మానిటరింగ్ అన్ని, ఇంకా డాన్స్ ఈవెంట్లు లేదా ఏమైనా డ్రామాలు ఇలాంటి టూ మచ్ ఇంట్రెస్ట్. అది అలా గ్రాడ్యువల్గా సినిమాల్లోకి వెళ్ళింది. అండ్ స్టార్టెడ్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్ ఇంటర్లోనే షార్ట్ ఫిల్మ్స్. ఇంటర్ అంటే ఎప్పుడు నాది 14-16 బ్యాచ్. 14-16 బ్యాచ్లో షార్ట్ ఫిల్మ్స్. తర్వాత కాలేజ్ 4 days ఇంకా ఇంజనీరింగ్ చేయాల్సి వచ్చి ఇంజనీరింగ్ తప్పదు. అది మిస్ రెడ్డి మిస్టర్ పోలిసిటీలో డైలాగ్ చెప్తారు కదా. ఇంజనీరింగ్ చేయలేదా మీరు? ఇటు మ్యాండేటరీ అది. మనం ఎటు వెళ్ళాలన్నా ఫస్ట్ ఇంజనీరింగ్ చేయాలి. బట్ నాకు చాలా హెల్ప్ అయింది. ఇంజనీరింగ్ సర్టిఫికెట్ వచ్చింది. ప్యారల్ గా చాలా షార్ట్ ఫిలిమ్స్, యాక్టింగ్ అంటే తెలుసుకుంటా. మనకు తెలిసిన యాక్టింగ్ వేరు, అసలు సినిమా అంటే వేరు, యాక్టింగ్ అంటే వేరు. అది నేర్చుకోవడానికి 4 years హెల్ప్ చేసింది. ఆ 4 years లో షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ, ఇండిపెండెంట్ ఫిల్మ్స్ చేస్తూ. ఎన్ని చేశారు? ఆల్మోస్ట్ 4 years లో 20 షార్ట్ ఫిల్మ్స్. అబ్బా, నేను 3 చేసినట్టున్నా 4 years లో. 20 షార్ట్ ఫిల్మ్స్ చేశాడు. 6 నెలలకు ఒకటి. ఆల్మోస్ట్ మేము చాలా ఫాస్ట్ గా చేసేవాళ్ళు, వెరీ క్విక్ ఉండే. అంటే ఇవి ఉండే కదా మనకి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్స్, అది 24 hours, 48 hours, 72 hours. డబ్బులు ఉన్నాయనుకో వాటికి అప్లై చేసి అవి చేసేవాళ్ళం. డబ్బులు అనుకో అలాంటి రూల్స్ మేము పెట్టుకొని మేము చేసేవాళ్ళం. మాలో మేము అలాగా ఇంజనీరింగ్ మంచి బ్యాచ్ దొరికింది. ఐ గాట్ ఎ వెరీ గుడ్ బ్యాచ్. నాకు అదే ప్రాబ్లం ఉండే. నేనే ఎడిటర్, నేనే డైరెక్టర్, నేనే యాక్టర్, నేనే అన్ని. లాస్ట్ కి ఇక ఏదో 4-5 credits పడాలి కదా అని చెప్పేసి పక్కన నా రూమ్మేట్ ఒకటి పేరు వేసేటోండి. హీరోయిన్ కూడా చేస్తుంటే అయిపోయేది. బేసిక్ గా క్యారెక్టర్ రాసేవాడిని కాదు. అవును, నిజమే. హీరోయిన్ ఎక్కడ రాస్తాం మనం? రాయలేము. వాళ్ళు అసలు అవైలబిలిటీ ఎవరు? లాస్ట్ ఫైనల్ ఇయర్ లో మా జూనియర్స్ 2 పెట్టుకున్నా. లాస్ట్ కి ఒక టీం దొరికి లాస్ట్ కి వచ్చే ముందు జూనియర్స్ 2 మలయాళీ అమ్మాయిలు, వాళ్ళకి తెలుగు రాదు. అబ్బా అదో టార్చర్. మళ్ళీ వాళ్ళిద్దరికి ఒక అమ్మాయితో డబ్బింగ్ చెప్పించా. అప్పుల్లోనే బైలింగ్వల్ షార్ట్ ఫిల్మ్.
బైలింగ్వల్ అని కాదు, యాక్చువల్లీ ఆ థాట్ లోనే తీసినాము. సరే పని యాక్టర్స్ ఫ్రమ్ ఆల్ స్టేట్స్. మీ సైడ్ చెప్పండి, నా సైడ్ వెళ్ళిపోతున్నాం. పర్లే. సో అట్లా స్టార్ట్ అయింది. తర్వాత జాబ్ చేశాను ఒక 1-2 years, ఆల్మోస్ట్ 2 years చేసా TCS లో, హైదరాబాద్. అక్కడ గచ్చిబౌలి. ఓకే. అక్కడ జాబ్ చేస్తూ ప్యారలల్ గా యూస్ టు గివ్ ఆడిషన్స్ అండ్ ఆల్. ఆడిషన్స్ ఇస్తూ అట్లా ఏదో అయిందిలే, ఏదో పెద్ద స్టోరీ. ఇప్పుడు అంత డీటెయిల్ గా మాట్లాడితే అంతే. జాబ్ చేస్తూ ఉండేవాడిని, జాబ్ చేస్తూ ఆడిషన్స్ అది ట్రై చేస్తూ ఆ ప్రాసెస్ వెళ్తున్నప్పుడు ప్యారలల్లీ అంటే హైదరాబాద్ వచ్చింది. మెయిన్ నా థాట్ వచ్చేసి ఏదైనా చేద్దాం, అసిస్టెంట్ డైరెక్షన్ చేద్దాము లేదా యాక్టింగ్ ఆడిషన్స్ చేద్దాము. అదర్ దెన్ కార్పొరేట్ ఆర్ అదర్ దెన్ IT థింగ్, ఐ వాంట్ టు డూ సమ్ జాబ్ విచ్ షుడ్ అలౌ మీ టు పర్స్యూ మై డ్రీమ్ అన్నట్టు. ఎక్కడ చదువుకున్నారు? నేను బీటెక్ అంతా రాజమండ్రి. నేను హైదరాబాద్ వచ్చి 4 years అయింది అంతే. జాబ్ పర్పస్ మీద వచ్చాను. సో ఐ వాస్ సేయింగ్ సంథింగ్. ప్యారల్ గా జాబ్ కీప్ కటింగ్, సారీ నాకు అదొక అలవాటు ఉంది. సో ప్యారల్ గా ఏదో జాబ్ చూసుకోవాలి కదా, సాఫ్ట్వేర్ చేయలేము. అప్పుడు నాకు రైటింగ్ డైరెక్షన్ కూడా ఫస్ట్ నుంచి ఉంది. ఫస్ట్ నుంచి ఐఎమ్ రైటర్ డైరెక్టర్ ఆల్సో. మా వాడు షార్ట్ ఫిల్మ్స్, మా ఫ్రెండ్స్ అందరు షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు బి ఏ క్రియేటివ్ బ్రెయిన్, వన్ ఆఫ్ ద క్రియేటివ్ బ్రెయిన్ వెల్ రైటింగ్. సో అట్లా ఐ గాట్ అన్ ఆపర్చునిటీ ఫర్ రైటింగ్ యూట్యూబ్ సిరీస్. ఒక యానిమేషన్ బేస్డ్ కంపెనీకి ఐ యూస్ టు రైట్ అండ్ డైరెక్ట్. ఆ ఆపర్చునిటీ వచ్చేసరికి దెన్ ఐ టుక్ దట్ అండ్ ఐ క్విట్ ద సాఫ్ట్వేర్ థింగ్. ఇది చేస్తూ ప్యారలల్ గా నైస్ అదో పెద్ద పంచాయతీ. పంచాయతీ అయినా కూడా బేసిక్ గా ఆ ఫీల్డ్ లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు నేను కెనడా నుంచి రాగానే నాకు 2 options ఉండే, ఐదర్ నువ్వు సాఫ్ట్వేర్ తీసుకో లేదా ఈ ఫీల్డ్ లోకి వచ్చేసి. మా వాళ్ళు ఎంత బలవంతం చేసినా నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చేసా. ఎందుకంటే నాకు అట్లీస్ట్ నాకు ఎడిటింగ్ వెళ్తా ఉంటది కదా, సంథింగ్ ఇస్ బెటర్ దెన్ నథింగ్ నాకు అదే అనిపించింది. సో ఈవెన్ ఐ టుక్ దట్. అట్లా అనుకొని వచ్చేసాను అనమాట సాఫ్ట్వేర్ వేసి. వచ్చేసి అది బాగానే వర్కౌట్ అవుతుంది ఆ ఛానల్ కి. ఇంకా స్టిల్ ఐఎమ్ రైటింగ్ అండ్ డైరెక్టింగ్ దోస్ యానిమేషన్. ఇప్పుడు OTT కూడా యానిమేషన్ రాస్తున్నాం మా టీమ్. ఫన్మోజీ అని చెప్పి తెలుసా? ఫన్మోజీ అండ్ ఫన్మోజీ 2D. ఫన్మోజీ 2D ఛానల్ ఇస్ ద ఛానల్ దట్ ఐ హ్యాండిల్. దానికి రైటింగ్ డైరెక్షన్ చేస్తూ ప్యారలల్ గా ఆడిషన్స్, సినిమాలు, యాక్టింగ్లు కథ. అదే మెయిన్ ఇదే, దానికి ఫండింగ్ అది. బట్ లైక్లీ దట్ ఈస్ ఆల్సో వర్కింగ్ అవుట్ రియల్లీ వెల్. వెరీ నైస్. మీ టీమ్ ఉంది కదా బ్రో, షార్ట్ ఫిల్మ్స్ అంతా తీసిన బ్యాచ్ మీరు కాలేజ్ లో ఉన్నప్పుడు, ఇప్పుడు మూవీలో వాళ్ళే కంటిన్యూ అవుతున్నారు. బ్యాచ్ కదా, వీడియోస్ లో చూస్తున్నా. సో బేసిక్ గా మీ చిన్నప్పటి అంటే బీటెక్ నుంచి ఎవరితో అయితే స్టార్ట్ చేశారో వాళ్ళు ఆ టీమ్ తోనే చిదంబరం తీశారు. ఇంట్రెస్టింగ్, నైస్. అంటే మంచి టీం ఉంటే అంత బాగుంటుంది. మంచి టీం కాదు, ప్రిసైజ్లీ సూపర్ బాయ్స్ ఆఫ్ రాజమండ్రి అంటే టీమ్ ఇస్ దేర్, వెరీ గుడ్ టీమ్ ఐ హ్యావ్. బట్ ఆ టీమ్ అంతా పూల్ చేసి అంతా చేసింది డైరెక్టర్. అంటే నాతో పాటు ఫస్ట్ నుంచి నేను ఎప్పుడైతే ఇంటర్లో స్టార్ట్ చేసినానో షార్ట్ ఫిల్మ్స్, అప్పటి నుంచి డైరెక్టర్ వెన్నెరత్నం, మేము ఇద్దరం ఫ్రెండ్స్. ఎప్పటి నుంచి మేము 6th class నుంచి ఫ్రెండ్స్. ఓ సూపర్. 6th నుంచి ఫ్రెండ్స్. మామూలు వైపు ఉండదు, మామూలు వైపు కాదు. 6th నుంచి ఫ్రెండ్స్. తర్వాత ఇంటర్ లో స్టార్టెడ్ మేకింగ్ ఫిలిమ్స్. ఇద్దరికి ఫిల్మ్ మేకింగ్ అంటే ఇష్టం. మరి అది ఏంటో అసలు ఏ సినిమా నుంచి స్టార్ట్ అయిందంటే, ఒక సినిమా అంటూ లేదా సంథింగ్ ఉంటది కదా, ట్రిగ్గర్ అనేది ఉంటది. అలా ట్రిగర్ లాగా ఏం గుర్తులేదు బ్రో నాకు. ర్యాండమ్ గా సినిమాలకి వెళ్తున్నాం మనం కూడా సినిమా. నాకు ఇష్టం అంతే, నచ్చేది. షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు, ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు ఐ యూస్ టు లవ్ దట్ వైబ్. ఆ వైబ్ నచ్చి తర్వాత నిజంగా ఇంకా ఇది వేరే లెవెల్ రా బాబా యాక్టింగ్ అంటే మనం ఏదో అనుకున్నాము, బట్ ఇది ఏదో పెద్ద పంచాయతీ ఇది అనుకున్నది మట్టుకు ఇంజనీరింగ్ డేస్ లో షార్ట్ ఫిల్మ్ చేస్తూ యాక్టింగ్ గురించి, ఫిల్మ్ మేకింగ్ గురించి తెలుసుకుంటున్నప్పుడు అప్పుడు బిగ్గెస్ట్ ఐ ఓపెనింగ్ అని చెప్పొచ్చు. ఇంత ఉంటుందా ఆ సినిమాలో, ఇంత ఉంటుందా, చాలా మంచి అట్లా అన్నీ అప్పుడు రిలీజ్ అయ్యి ఇంజనీరింగ్ ఆ టైంలో. బట్ అప్పుడు కూడా అప్పుడు ఇంకా నచ్చింది, బాగుంటది. జనరల్గా ఏదైనా బాబు చాలా టఫ్ జాబ్ అని తెలిసి ఎందుకు వెళ్ళిపోదాం అనుకుంటాం. నాకు అలా అనిపించలేదు. అది అనిపించిన తర్వాత ఏమో ఇదే పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమో అన్నట్టు అనిపించింది. అంటే పెద్ద పదాలు వాడుతున్నాను అనుకోకండి, అట్లే ఉంటది మనకి. జీ అదొకటి ఉంటది జీ లోపల నుంచి. సో అట్లా అప్పుడు ఇంకా ఐ టుక్ ఇట్ వెరీ సీరియస్లీ. తర్వాత ఇంట్లో ఏమన్నారు? మాట్లాడాను ఇంట్లో.
మా డాడీకి ఇష్టమే, బట్ అందరి పేరెంట్స్ లాగే ఈ వర్కౌట్ అవుద్దో లేదో భయం ఉంటది. ఏమో దీని తర్వాత చూడాలి, అయ్యింది వర్కౌట్ అని చెప్పాలి. ఇక్కడ దాకా రావడానికి, ఇక్కడ దాకా వచ్చినందుకు హీస్ వెరీ హ్యాపీ. టీజర్ ట్రైలర్ వర్కౌట్ అయ్యేటట్టే కనిపించినాయి చాలు. అయితే అదే మెయిన్ ప్రమోషనల్ కంటెంట్. మీ సూపర్ బాయ్స్ ఆఫ్ రాజమండ్రి ఎవరెవరు ఏం చేస్తూ ఉంటారు అసలు? సో నేను ఫ్రెండ్స్ కదా, వి స్టార్టెడ్ మేకింగ్ ఫిలిమ్స్. తర్వాత మళ్ళీ ఆడు ఇంజనీరింగ్ కి ఎక్కడికి వెళ్ళిపోయాడు పంజాబ్. వెళ్ళిపోయి లేదు ఎల్పియు మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసాడు. నా వల్ల కాదురా అని వచ్చి నా కాలేజీలో నా జూనియర్ కి జాయిన్ అయ్యాడు. ఇంకేముంది, మళ్ళీ ఆ 4 years షార్ట్ ఫిలింలు బ్యాచ్. అప్పటి నుంచి కూడా వి బోత్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఆ డైరెక్షన్ ఇష్టం, నాకు యాక్టింగ్ ఇష్టం. సో అలా చేస్తూ 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 ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాం మేము, సాగు అని. సాగు తెలుసు నాకు, ఆహలో రిలీజ్ అయింది. అందులో నేనే అందులో యాక్ట్ చేసింది నేనే. సో సాగు కూడా అంతే. సాగు ఇండిపెండెంట్ గానే చేసినాం. ఇండిపెండెంట్ గా చేసే టైంలో, చేస్తున్న ప్రాసెస్ లో అప్పుడు ప్రొడ్యూసర్ వచ్చారు. వచ్చి హీ ప్రొడ్యూస్డ్ ఇట్. అవుట్పుట్ చాలా బాగా వచ్చింది మనకి. ఎన్నో అవార్డ్స్ వచ్చాయి. మన యారిక కొనిదెల గారికి నచ్చింది, ప్రెజెంట్ చేస్తారు. ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అది చాలు. ఇంకా నెక్స్ట్ పెద్ద సినిమా తీద్దాం అనుకున్నప్పుడు నేను వినయ్ అండ్ ఆల్సో మాకు ఇక్కడ వీళ్ళు ఉన్నారు కదా, ఎవరు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస్ చేసిన రజాక్ అని, అఖిలేష్ అని లైన్ ప్రొడ్యూసర్, ప్రొడక్షన్ మేనేజర్ శ్రవణ్ అని, వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్ ఆఫ్ వినయ్. వినయ్ గారికి ప్యారలల్ గా ఇంటర్లో ఫ్రెండ్స్. వాళ్ళంతా కూడా టీంలోకి జాయిన్ అయ్యి వచ్చి దే స్టార్టెడ్ టేకింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఈచ్ కేటగిరీ తీసుకొని అట్లా ఇప్పుడు పెద్ద సినిమా చేయాలని చెప్పి స్టార్ట్ అయినప్పుడు వి స్టార్టెడ్ దిస్ చిదంబరం. బట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు క్రౌడ్ ఫండింగ్ చేద్దాం అనుకున్నట్టున్నారు కదా? యా అదే స్టార్ట్ చేసాము. ఈ కథ అందరికీ తెలుసు, అందరికీ నచ్చుతుంది, బట్ నో బడీ ఈస్ కమింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే వాళ్ళ బిజినెస్ ఐడియాస్ లేదంటే ఇంకా చాలా ఉంటాయి. సో అట్లా తిరిగి ఒక 2 years ఈ కథ కోసం ప్రొడ్యూసర్ల కోసం వెయిట్ చేసి ఒక ప్రొడ్యూసర్ వచ్చాడు. వచ్చి హీ వాజ్ రియల్లీ ఇంటూ ఫిలిం, మై ఫిల్మ్ చిదంబరం. చేస్తా అన్నాడు. ఇంకో 2-3 days లో పూజ పెట్టుకున్నాం. పూజ పెట్టుకునే టైంకి లేదు నేను చేయట్లేదని చెప్పి ఆపేసాడు. అరే ఎందుకు? ఏమో ఆడికి ఏదో పర్సనల్ రీజన్స్. ఆడెవడికో డబ్బులు ఇచ్చారంట వేరే సినిమా వాళ్ళని నమ్మి, వేరే ప్రొడ్యూసర్. ఆడికి హ్యాండ్ ఇస్తే ఇటు మాకు హ్యాండ్ ఇచ్చాడు. భయం, అవుట్ ఆఫ్ ఫియర్. ఆ ఫియర్ ఫ్యాక్టర్ అక్కడ వర్కౌట్ అయ్యి హీ వెంట్ ఆఫ్. సో అది అలా ఒకటి అయిపోయింది. ఇంకొక ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కొన్ని రోజులు తెప్పించుకున్నారు. ఇట్లా అవుతున్నప్పుడు ఇదంతా కాదు, సాగు చేసినట్టే విల్ డూ ఇట్ విత్ క్రౌడ్ ఫండింగ్, తర్వాత చూద్దాం రిలీజ్ అన్నట్టు అనుకొని క్రౌడ్ ఫండింగ్ మీరు చెప్తున్న వీడియో కానీ, ఆ ఫొటోస్, ఆ పోస్టర్స్ కానీ, అదంతా దాందే. అది వైరల్ చేసి ఊర్లో రాజమండ్రిలో ఉండే చిన్న సెలబ్రిటీలు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, గోపి ఇది రాజమండ్రి కదా, కాకినాడ. గోపి అలా రాలే, గోపి యాక్టెడ్ ఇన్ అవర్ ఫిలిం. అవును, గోపి ఫస్ట్ నుంచే ఉన్నాడు. లేదు ఈ ప్రాసెస్ ఇదేంటి మన క్రౌడ్ ఫండింగ్ ప్రాసెస్ అప్పుడు గోపి లేడు. ఓకే. సో క్రౌడ్ ఫండింగ్ చేద్దామని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్లు వాళ్ళు వీళ్ళ చేత అంతా పెట్టిస్తుంటే వెళ్తుంది. ఆ న్యూస్ బాగానే స్ప్రెడ్ అవుతుంది, కొంచెం ఏవో వస్తున్నాయి పైసలు అక్కడి నుంచి. సడన్లీ వి గాట్ అవర్ ప్రొడ్యూసర్. మాది రాజమండ్రి అయితే మాకు ఒక 40-50 kilometers లో అనపర్తి అనే ఊరు ఉంటుంది, అక్కడే ఉన్నారు మా ప్రొడ్యూసర్లు. దే ప్రొడ్యూస్డ్ కా ఫిలిం. అవును, కానే ఫిలిం ప్రొడ్యూస్ చేశారు. దే గాట్ టు నో అబౌట్ అస్, వినయ్ గురించి, నా గురించి, నా టీం గురించి. దే గాట్ టు నో అబౌట్ ద స్టోరీ. దే లవ్ ద స్టోరీ చాలా నచ్చింది వాళ్ళకి. అంటే ఎక్కడికి వెళ్ళినా మేము చాలా ప్రొడక్షన్ హౌస్లు తిరిగాము, చాలా మందిని పట్టుకున్నాము, అదే ప్రైవేట్ ఇన్వెస్టర్స్ అట్లా అందరినీ పట్టుకున్నాము. అందరికీ స్టోరీ నచ్చుతుంది. నోబడీ ఏమంటారు, ఒక్క బ్యాడ్ థింగ్ కూడా పాయింట్అవుట్ చేయట్లేదు. అప్పుడు మాకు ఇంకా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది. అందుకే ఈ కథతోనే మేము ఆల్మోస్ట్ 2.5 to 3 years కూర్చున్నాం. షూట్ కన్నా ముందు ప్రొడ్యూసర్ వచ్చి షూట్ కన్నా ముందు దీన్ని తీయాలని. లాక్డ్ ప్రాజెక్ట్. లాక్డ్ అంటే ఎంత లాక్డ్ అంటే యూ కుడెంట్ ఈవెన్ బిలీవ్. ఏ షాట్లు చేయాలి, అదే కంప్లీట్ బాగుంది. షార్ట్ డివిజన్, ఎడిట్ లాక్ తో కూడా షార్ట్ డివిజన్, లొకేషన్ రెక్కీలు అన్ని కంప్లీట్ చేసేసుకొని 2 years అట్లా 2.5 years కూర్చున్నాం. ఆ తర్వాత అనపర్తి వాళ్ళు, అదే శ్రీచక్ర ప్రొడ్యూసర్స్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చి వాళ్ళు స్టార్ట్ చేద్దాం పదండి అని చెప్పి. రిలీజ్ అయిన తర్వాత వచ్చారా? రిలీజ్ అయిన తర్వాతే ఈరే నేను చూసాను. 6 months ముందు ఎప్పుడు వాళ్ళు పెట్టేశారు, మీరు ఇప్పుడు మూవీ రిలీజ్ వచ్చేసారు. సో దిస్ ఆల్ హ్యాపెండ్ ఇన్ లాస్ట్ 5-6 ఎన్ని డేస్? చాలా క్విక్ గా అయింది. ఎన్ని డేస్ షూట్ చేశారు మొత్తం?
మేము హార్డ్లీ ఒక 40-50 days 50+ days ఇంకెక్కువే షూట్ చేసినాం. మేలో షూట్ చేసినాం మొత్తం ఏప్రిల్లో వచ్చి మాట్లాడారు, ఏప్రిల్లో నచ్చింది, మేలో షూట్కి వెళ్ళిపోయినాం. మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ కల్లా వచ్చి వాళ్ళకి న్యూస్ తెలిసింది కాబట్టి మొత్తం మార్చ్ ఎండింగ్ ఏప్రిల్ బిగినింగ్ కల్లా వాళ్ళకి తెలిసిన న్యూస్. తర్వాత వీ హ్యాడ్ ఫ్యూ మీటింగ్స్ అండ్ బేసిక్గా వంశీ మనము టీజర్ ట్రైలర్లో చూసినట్టు మనకి ఇన్సెక్యూరిటీ ఒక మెయిన్ ఫ్యాక్టర్ అండ్ ద సెకండ్ ఫ్యాక్టర్ ఇస్ స్క్వింట్ ఐ. అది మీరు స్క్వింట్ ఐ పెట్టుకొని మళ్ళా ఈ ఎమోషన్స్ అన్ని ఎలా క్యారీ అవుట్ చేశారు అనేది నా బిగ్గెస్ట్ మైండ్ బ్లోయింగ్ క్వశ్చన్. నాకు చూస్తున్నంతసేపు నాకు పిచ్చి లేచిపోయింది ఎట్లా జరుగుతుంది అది అని, ఎట్లా చేశాడు. ఎందుకంటే మిమ్మల్ని నేను ఫస్ట్ డైరెక్ట్గా అందులో చూసినప్పుడు ఐ థాట్ అంటే ఇలాంటి స్క్వింట్ అయి ఉన్న పర్సన్ని తీసుకొచ్చుకొని సినిమాలో పెట్టుకున్నట్టున్నారు, లేకపోతే ఇంపాసిబుల్ ఇంత మంచి ఎమోషన్స్ ఎట్లా క్రియేట్ చేసిరు అని అనుకున్నా. లేటర్ మిమ్మల్ని బయట ప్రమోషన్స్ లో చూసాక ఓ మై గాడ్ ఈయనకు స్క్వింట్ అయి లేదు, ఈయన ఎట్లా చేసిండు అనుకున్నా. ఎట్లా చేశారు? దట్స్ ఎ వెరీ బిగ్ కాంప్లిమెంట్, థాంక్యూ. నిజమే కదా, అలా నిజంగా స్క్వింట్ అయ్యేలా అనిపించారు, ఇంప్రెస్ చేసినట్టు నేను. సో అంతే ప్రాక్టీస్ చేశాను ఫ్రమ్ లాంగ్ బ్యాక్, ఎన్నో ఇయర్స్ నుంచి. ఈ సినిమాలో ఈ ఐడియా మీద ఒక సినిమా తీద్దామన్న ఐడియా రాక ముందు నుంచి వీ హ్యావ్ ది ఐడియా ఆఫ్ ఎ స్క్వింట్ ఐ గై హూ ఇస్ ద లీడ్, హూ ఇస్ ద ప్రొటాగనిస్ట్ ఆఫ్ ఎ ఫిల్మ్ అన్న ఐడియా ఎప్పటి నుంచో ఉండింది. ఆ ఐడియా ఉన్నప్పటి నుంచి బ్యాక్ ఇన్ ఎప్పుడు మా కాలేజ్ డేస్ నుంచి ఉంది ఐడియా నాకు, వినయ్కి. అప్పటి నుంచి ఐ బీన్ ప్రాక్టీసింగ్ కొంచెం అట్లా. సో 2 కళ్ళు పెట్టాలి స్క్వింట్ అన్నది నా మామూలు బేసిక్ మా డిస్కషన్స్ ఐడియా. బట్ లేటర్ ఆన్ డిస్కషన్స్ అయిన తర్వాత వాట్ వి ఫైనలైజ్డ్ అంటే ఒక కన్ను మామూలుగానే ఎదురుగా చూడాలి, ఒక కన్ను స్క్వింట్ అయి లోపలికి వెళ్ళాలండి. దెన్ ఇట్ ఈస్ మచ్ మోర్ ఛాలెంజింగ్ దెన్ ద ప్రీవియస్ వన్. అట్లా ప్రాక్టీస్ చేసి ఐ గాట్ ఇట్. ఓకే, సో యా నైస్ బ్రో. మీకు చేస్తున్నప్పుడు మీ ఫెల్లో యాక్టర్స్ వాళ్ళందరూ కొంచెం సపోర్ట్ చేశారా? వెరీ మచ్ సపోర్ట్. అసలు మా టీంలో అంటే నాకు ఎక్కువ సీన్స్ హీరోయిన్తోనే ఉన్నాయి. లీలా సంధ్యా వశిష్ఠ, షీజ్ ఆమెతో ఉన్నాయి మెజారిటీ ఆఫ్ ద పోర్షన్. వెరీ గ్రేట్ సపోర్ట్ అసలు, మామూలు యాక్టర్స్ తను కూడా. ఇప్పుడు ఇంకొకటి బేసిక్గా స్క్వింట్ అయ్యి వాళ్ళు చూసేటప్పుడు మనకి బేసిక్గా మనం చూస్తున్నారా పక్కన వాళ్ళని చూస్తున్నారా మనకి క్లారిటీ ఉండదు. అదే కదా మెయిన్ ఇన్సెక్యూరిటీ. ఇప్పుడు మేబీ దాని నుంచి ఇప్పుడు మన కథ అంతా వెళ్తుంటది బేసిక్ గా. ఆ ఇన్సెక్యూరిటీ వల్లనే వాడు భయపడి నేను ఎవరిని చూడండి రాబోయే, అందుకే నేను కళ్ళజోడు అద్దాలు వేసుకొని తిరుగుతా, ఇదే బెస్ట్ అని ఫిక్స్ అయ్యి హీ గోస్ ఆన్ విత్ హిస్ లైఫ్. వైల్ మీకు రైటింగ్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు హౌ డిడ్ దిస్ పాయింట్ ఛాలెంజ్ యూ? అర్థమైందా? అంటే రైటింగ్ ప్రాసెస్ లో ఇప్పుడు బేసిక్ గా ఈ స్క్వింట్ టైప్ పర్సన్ వేరే అతన్ని చూస్తున్నాడు, మనం ఈ క్యారెక్టర్ కి అని రాయాలి. ఇప్పుడు ఈ పర్సన్ బేసిక్ ఇప్పుడు ఇద్దరు నిల్చున్నారు, హీరోయిన్ నిల్చుంది, హీరోయిన్ ఫ్రెండ్ నిల్చుంది, మీరు చూస్తున్నారు, మీరు హీరోయిన్ ప్రపోజ్ చేయాలి, కాకపోతే పక్కన అమ్మాయికి ప్రపోజ్ చేసినట్టు ఉంటది. ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఎగ్జాంపుల్. సో హౌ డిడ్ క్యారెక్టరైజేషన్స్ బిల్డ్ ఇన్ అండ్ బికాస్ I think you are also in the writing department. So your involvement is also there in writing. So when you're writing this particular character for the other characters, how was that building up? అంటే రాస్తున్నప్పుడు లేదంటే నేను ప్రాక్టీస్ చేసినప్పుడు కూడా వన్ థింగ్ ఇస్ ఏమంటారంటే వన్ థింగ్ ఇస్ స్ట్రాంగ్. ఈడు మిమ్మల్ని చూస్తున్నా పక్కన చూస్తున్నట్టు ఉండాలి మీరు చెప్పినట్టు. అది మేనేజ్ చేయాలి. ఎప్పుడు నాకు ఎప్పుడైతే స్పెక్ట్స్ లేవో అప్పుడు. సో మీకు యాక్ట్ చేస్తున్నప్పుడు ఆ పక్క క్యారెక్టర్లతో మాట్లాడుతున్నప్పుడు షూట్లో ఐ యూస్ టు యూస్ దిస్ లుక్ బోర్డ్ అని చెప్పి ఒకటి ఉంటుంది మనకి, ఒక క్రాస్ సింబల్ ఉండి వైట్ కలర్ బోర్డు మీద యాక్టర్స్ లుక్ ఎక్కడ ఇవ్వాలని ఉంటుంది. ఐ యూస్ టు ఫాలో దట్ అనమాట. నేను స్క్వింట్ పెట్టినప్పుడు మళ్ళీ అగైన్ ఐ యూస్ టు గెట్ 2-3 విజువల్స్ ఆఫ్ దట్ ఎవ్రీథింగ్ దట్ ఐ హ్యావ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇప్పుడు గ్రీన్ లైట్ బ్లూ లైట్ అనుకో, నేను స్క్వింట్ పెట్టినప్పుడు 2 బ్లూలు వస్తాయి. నేను దేన్ని ఫాలో అయితే ఈ ఐ కాన్స్టెంట్ గా ఇక్కడే ఉంటుంది అన్న దాని మీద ఫోకస్ పెట్టుకుంటూ ఎదురోళ్ళకి మరి అట్లానే ఉండాలి. నేను మనం ఎవరైనా స్క్వింట్ అయ్యే పర్సన్ కలిసి అట్లానే ఉంటుంది కదా, మనం అతనితో మాట్లాడుతున్నా అతను పక్కన చూస్తున్నట్టే ఉంటది. అదే
అంతే. ఇంకా ఛాలెంజింగ్ అంటే అంతే. స్క్రీన్ టైం పెడితే ఆబ్వియస్లీ పెయిన్ వస్తుంది మీకు ఇంటికి వచ్చాక మన పెయిన్ షూట్ అప్పుడు కంప్లీట్ గా ఐ యూస్ టు హ్యావ్ సివియర్ హెడేక్స్. మామూలుగా ఉండదు, మామూలుగా కాదు, మామూలుగానే మళ్ళీ లైటింగ్ మామూలు ఈ లైట్ కే మనకి ఆల్రెడీ అరే ఇంద్రా జనరల్ గానే కొంచెం ఎక్కువ ఆలోచిస్తేనే మనకి హెడేక్స్ అవి వచ్చేస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్ లో ఉంటాం మనం, ఆలోచిస్తూ ఉంటాం. ఆ హెడేక్ కన్నా సివియర్ హెడేక్స్ అబ్బా ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్రెస్ టూ మచ్. ఇదంతా నర్వస్ పెయిన్ లాగా అట్లా జీ 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 అని వస్తా ఉండేది. స్లీప్ ఉంటే సెట్ అవుతుందేమో, స్లీప్ లేదు, స్లీప్ ఇవ్వక తలపోటు వచ్చే రోల్స్ ఇస్తూ ఇట్ పేడ్ ఆఫ్ ఫైనల్లీ. కనిపిస్తుంది ఆడియన్స్ కి, ఇట్స్ లైక్ ఓకే మంచి సినిమా తీసుకొస్తున్నారు అనే ఫీలింగ్ అయితే ఇచ్చేసారు మీరు ఆల్రెడీ విత్ ద కంటెంట్ యూ గేవ్ us. థ్యాంక్ యూ. యాక్చువల్లీ మీ లొకేషన్స్ గురించి మాట్లాడదాం బ్రో. ఎక్కడ షూట్ చేశారు, ఆ లొకేషన్స్ కి వెళ్ళి రావడము ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. దానిలో మంచి ఫన్నీ థింగ్స్ ఉంటాయి చెప్తా. చెప్పండి. అది మాకు మారేడుమల్లి రాజమండ్రి నుంచి రాజమండ్రి నుంచి ఒక 70 kilometers దూరం. అదేంటంటే ఒక కొంచెం గ్రీనరీ ఎక్కువ ఉండి మనకి ఒక ఏమంటారు డెస్టినేషన్ లాగా, చుట్టుపక్కల ఫారెస్ట్లు, వాటర్ ఫాల్స్, టూరిస్ట్ స్పాట్ లాంటిది. అక్కడ నుంచి ఇంకా లోపల మొత్తం ట్రైబల్ విలేజెస్, అసలు మౌంటైన్, అసలు బ్యూటిఫుల్ మౌంటైన్స్, అట్లా చాలా డీప్ ఫారెస్ట్ అదంతా. సో మారేడుమల్లి నుంచి ఒక 70 ఇంకొక 40-50 kilometers లోపల డీప్ ఫారెస్ట్ లో ఉన్న ఒక చిన్న హ్యామ్లెట్, ఒక ట్రైబల్ విలేజ్ ఈస్ పుల్లంగి. మా సినిమా కథ నేపథ్యం వచ్చేసి పుల్లంగి అనే ఊర్లో జరుగుతుంది. పుల్లంగి ఎలాంటిదంటే ఇంకా వాళ్ళకి ఇప్పటికీ ఆ ఊర్లో ఫోన్ సిగ్నల్స్ లేవు. దే లివ్ వెరీ పీస్ఫుల్లీ, వెరీ హ్యాపీలీ. ఫోన్లు ఉండవు, సిగ్నల్ ఉండవు, ఏం ఉండవు. హ్యాపీగా ఒక 50-60 ఫ్యామిలీస్ ఏవో ఉంటాయి. ఒక చిన్న చర్చ్, స్కూల్ కొంచెం నడుచుకొని కొంచెం దూరంగా వెళ్తే అక్కడెక్కడో స్కూళ్ళు. హెల్దీగా ఉంటారు, మంచిగా హ్యాపీగా లివ్ చేస్తూ ఉంటారు. అక్కడే మేము అక్కడ కథలో ఆ ఊర్లో ఉండే వాళ్ళని చాలా మందిని మా దాంట్లో వాడేసాం. అక్కడక్కడ వెనకాల అక్కడ యాక్ట్ చేసి ఇక్కడ యాక్ట్ చేసాం. సో ఆ ఊరు మన కథ మెయిన్ బ్యాక్ డ్రాప్. ఈ చిదంబరం గాడు, లీలా ఇద్దరు ఆ ఊరికి చెందిన వాళ్ళే. అక్కడ జరుగుతున్న ఒక లవ్ స్టోరీ. సో షూట్ ప్రాసెస్ లో మనం అక్కడికి వెళ్ళడానికి పొద్దున్నే లేసేవాళ్ళం, వ్యాన్లకి వెళ్ళేవాళ్ళం, మధ్యాహ్నం ఫుడ్ వచ్చేది, అన్ని తినేవాళ్ళం, ఈవినింగ్ వచ్చేవాళ్ళం. అక్కడ మాకేంటంటే ఒకరోజు క్యారవేన్ ఆ రోడ్లో వెళ్ళలేక ఇలా తిరిగి పడిపోయింది. 45 degrees అయిపోయింది. లోపల 2 ఫిమేల్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్ళిద్దరిని లక్కీలీ ఏం కాలే. వాళ్ళిద్దరిని డోర్లు కొంచెం ఓపెన్ అయితే సైన్ తీసుకొచ్చాం. నైట్ అంతా అలాగే ఉంది. మేము మళ్ళీ కార్లో వెనకాల వచ్చాం. మళ్ళీ దాన్ని రోప్స్ వేసి లాగి అక్కడ ఊరోళ్ళంతా ఏకమయ్యి, అంటే ఆ ఊరోళ్ళు చాలా హెల్ప్ చేశారు మాకు అసలు షూట్ చేయాలి అంటే. ఇంకా చాలా ఉన్నాయి. అసలు ఒకసారేమో హెవీ రెయిన్స్, మేము వెళ్ళిన సెకండ్ డేనే చెట్లు పడిపోయినాయి. మేము కరెక్ట్గా వెళ్ళే ముందే చెట్లు పడిపోయినాయి అంట అక్కడ, రోడ్ బ్లాక్. మళ్ళీ ఎవరినో పిలిపించి చెట్లు కొట్టిపించి కార్లు తీసి వ్యాన్లు తీసి దారి తీసుకొని వెళ్ళడం. అట్లా చాలా ఇప్పుడు అడగబోతున్నాండి ఏదైనా మంచి ఫన్నీ BTS స్టోరీ. ఫన్నీ స్టోరీ అంటే ఒకటి చెప్తా. మనకి అక్కడి నుంచి అక్కడికి డ్రైవ్ వచ్చేసి 2 hours. ఏంటి మామూలు మన కార్లో మనం వేసుకొని సిటీ డ్రైవ్స్కి అలవాటు పడిన మనం వెళ్ళాలంటే, ఆ ఊరోళ్ళు వాళ్ళు ఏవో పెద్ద వెహికల్స్ ఉంటాయి కదా, తుఫాన్లు అవి పెద్ద వెహికల్స్, అవి వేసుకొని వెళ్ళాలంటే వాళ్ళు 1.5 hour అలా కొడతారు. మాకు ఒక డ్రైవర్ ఉండేవాడు, అక్కడ ఫుడ్ తీసుకొచ్చేవాడు. అందరూ 1.5 hour తీసుకెళ్తే ఈడు 35-40 minutes ఆడ తీసుకెళ్ళిపోయాడు. ఆడి కారు ఎవ్వడెక్కినా ఆడికి సచ్చినట్టే. ఆపండ్రా సేమ్ బ్రహ్మానందం ఎక్స్ప్రెస్. మేము ఇక పక్కన కూర్చుంటాం, వెనకాలంతా ఫుడ్ ఉంటది, ఈ పక్కన డ్రైవ్ చేస్తూ ఉంటాడు, ఇక్కడ లోయ కనపడతా ఉంటది. ఆడు సర్ర మనం కొడతానే ఉంటాడు, ఆగడు. ఆడి పేరు ఏం పెట్టామంటే మేము వందే భారత్ అని పెట్టాం. వందే భారత్ ఎంత స్పీడ్ కొడుతున్నాడు అంటే, నాకు అలవాటే అన్న, ఊరుకున్నా ఏంద్రా నాకు అలవాటే అన్న. అండ్ మేము ట్రాన్స్పోర్ట్ వాడాం ఫుడ్ కి, కానీ టైం టు టైం ఫుడ్ తెచ్చేవాడు. ఇట్లా ఊరోళ్ళే టూ మచ్ గడము. ఇట్లా చాలా ఇన్సిడెంట్లు. మూవీలో ఎవరైనా సీరియల్ ఆర్టిస్టులు ఉన్నారు?
మన పుష్ప వాళ్ళ మమ్మీ తెలుసా, కల్పలత మమ్మీ, పుష్పాన్న మమ్మీ, వంశీగడి మమ్మీ కూడా ఫస్ట్ టైం అంత పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ తో చేయడం ఫస్ట్ టైం, అంటే ఫస్ట్ టైమే సినిమా అది కూడా. సో అట్లా చాలా బాగా సపోర్ట్ చేశారు ఆవిడ నాకు. చాలా టెక్నిక్స్ చెప్పడం, లేదా మాట్లాడుతున్నప్పుడు చాలా మంచిగా మాట్లాడారు. ఫస్ట్ లో మనకు కొంచెం భయం ఉంటది, కెమెరా ఫేస్ చేయడం, కెమెరా కాదు అంటే కెమెరా ఫేస్ చేయడం పెద్ద ఆర్టిస్ట్ వచ్చినప్పుడు ఆ భయం ఉంటుంది. కానీ ఆవిడ మేడ్ అస్ వెరీ కామ్, చాలా హ్యాపీగా ప్లెజెంట్గా ఒక మదర్లీ వైబ్ క్రియేట్ చేసి మాతో చాలా బాగా జల్లయ్య. కల్పలత గారు బాగుంది. ఇంకా పెద్ద ఆర్టిస్టులు అంటే మన తులసి గారు ఉన్నారు, కల్పలత గారు ఉన్నారు, కిట్టయ్య గారు అని ఉన్నారు ఫాదర్ క్యారెక్టర్. ఇంకా అంతే, నేను కొత్త హీరోయిన్ కొత్త. మీకు స్టార్టింగ్ నుంచి అడుగుదాం అనుకున్నా, మూవీలో మీ పేరు చిదంబరం, టైటిల్ శ్రీ చిదంబరం. శ్రీకి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా మూవీలో? ఎందుకు వచ్చింది శ్రీ? డైరెక్టర్ అడగాల్సిన క్వశ్చన్ అది ఉంది. ఏదో డైరెక్టర్ని అడగండి, డైరెక్టర్ని పిలుస్తా అని చెప్తాడు. బట్ యా అనిపించింది ఊరికే పెట్టుంటారు. శ్రీ చిదంబరం, శ్రీకారం, శ్రీ శుభం, శుభ సూచకం. శ్రీ చిదంబరం, శ్రీ ఓకే, శ్రీ అదే శ్రీమతి, శ్రీ అట్లా, శ్రీ అట్లా ఒక శుభకరం. వీడికి ఏమో మరి ఇన్నర్ మీనింగ్ ఏముందో మరి, అది డైరెక్టర్ చెప్తేనే బాగుంటాయి. అనుకున్నా డైరెక్టర్ అడగాల్సిన క్వశ్చన్ అని చెప్పేసి, బట్ ఇక్కడ డైరెక్టర్ లేడు కదా మీరే ఉన్నారని మిమ్మల్ని అడిగేసా అన్నమాట. శ్రీ అనేసరికి శ్రీ యాక్టివేట్ అయిపోయాను. నైస్. ఇంకా మీకు బ్రో ఏదన్నా టేక్ చాలా ఇబ్బంది పెట్టిన టేక్స్ ఉన్నాయా? లైక్ మల్టిపుల్ టైమ్స్ చేయాల్సి వచ్చిన? ఒకటి ఉంది, అదే సేమ్ కల్జోడు పెట్టుకోవాలి, సేమ్ నాకు ఆ డల్ స్ప్రే కొట్టేస్తాడు అక్షయ్, ఏం కనపడదు. కొంచెం ఇట్లా కొంచెం హై ఇలా రోడ్ ఇలా ఉంటది, కొంచెం ఇంక్లైన్డ్ గా, ఆ రోడ్డు మీద సైకిల్ తొక్కాలి నేను. కల్జోడు అది పెట్టుకొని ఏం కనపడదు, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ దానికి బ్రేకులు పనిచేయవు. అంటే నిజంగానే బ్రేకులు పనిచేయని వెహికల్ ఇచ్చారా? జస్ట్ ఆ రోజు అయితే దొరికింది ఆర్టోలకి. ఓకే, అక్కడ సైకిల్ పట్టుకెళ్ళాము, 2వ షూట్కో 3వ షూట్కో ఆయన బ్రేకులు పోయినాయి. ఇంకా ఆఖరికి అక్కడ ఊర్లో అడిగాము, అన్ని అరేంజ్ చేసాం, ఏది చేసినా తిరిగి నాకు ఆ సైకిల్ వస్తుంది. ఫస్ట్ 2-3 days ఐ మేనేజ్డ్. ఇంకా 3rd day కొంచెం ఇంక్లైన్ రోడ్డు మీదకి ఎక్కించేసరికి నాకు అర్థమైపోతుంది ఈ రోజు ఏదో బ్యాడ్ డే, ఈ రోజు ఏదో కొడతారని నాకు అర్థమైపోతుంది. హౌ యూస్ టు షాట్ దోస్ సీన్స్ అంటే, వెన్ ఐమ్ ఆన్ ద సైకిల్ పీపుల్ యూస్ టు వెయిట్ అవుట్ సైడ్ ద కెమెరా. నేను అట్లా సర్రమని జారిపోతున్నా, అట్లా పట్టుకునేటోళ్ళు, ఇట్లా పట్టుకున్నారు. ఇఫ్ ఇట్ వాస్ ఎ ప్లేన్ రోడ్ they would have catched me on that day also. ఏమైంది, ఇట్లా ఇంక్లైన్ గా చేస్తున్నప్పుడు వెళ్తున్నా నేను, షార్ట్ ఎలాంటిదంటే కెమెరా ఇట్లా తిరుగుతుంది, నేను అలా వచ్చి సర్మని వెళ్ళిపోతుంటే ఒక బ్యాచ్ వచ్చి నన్ను పట్టుకోవాలి. షార్ట్ లో కూడా నన్ను ఆపాలి సైకిల్ మీద వెళ్తుంటే. దే ఫెయిల్డ్. నేను గోపి ఆ చుట్టుపక్కల ఆర్టిస్టులు అందరూ వెళ్ళి కెమెరా రాడ్స్ మీద పడిపోయినాం. కెమెరా కొంచెం సేవ్ చేసిర్రు, నేను డైరెక్ట్ అయితే నా సైకిల్ ఇట్లా ఆగి పడింది, నేను గాల్లో ఇట్లా ఎగిరి ఫుట్ మని ల్యాండ్ అయినా, ల్యాండింగ్ ఆ కెమెరా రాడ్ మీద ల్యాండ్ అయినా, కాలితో ఆసిపోయింది. గోపికి చిన్న దెబ్బలు తగిలి, వాళ్ళకి వీళ్ళకి మొత్తం టీం అందరికి దెబ్బలు తగిలి, పట్టుకోలేపారు. ఎట్లా పట్టుకుంటారు క్లిఫ్ లోంచి వస్తున్నప్పుడు? సో పడిపోయినా. విత్ ఇన్ 20-25 minutes గ్యాప్ అగైన్ ఐ హ్యావ్ టు రైడ్ ద సేమ్ సైకిల్ ఫర్ ద సేమ్ షాట్. టేక్ ఓకే కాలే, దానికి మళ్ళీ కట్లు కట్టుకొని సేమ్ ఆ కల్జోడు పెట్టుకొని మళ్ళీ తొక్కిన. ఈసారి పట్టుకున్నారు లక్కీలీ. అమ్మో, ఆ రోజు మంచి సైకిల్ దొరుకుంటే బాగున్నా, దొరకలేదు. ఏం చేస్తావు మరి? అంటే లెగ్ ఏమైనా ప్రాబ్లం అయిందా? ఆ తర్వాత 4 days అంతే లెగ్. షూటే పుష్ప అయిపోయాడు 4 days. షూటే మెడిసిన్లు వేసుకోవడం, ఏదో తాళ్ళు కట్టుకోవడం, అయ్యో నాయనో. షూట్ ఆపలేం కదా, స్కెడ్యూల్ ఆపలేము. స్కెడ్యూల్ పోతే లొకేషన్లు పోతాయి. చాలా హార్డ్ వర్క్ బ్రో. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి పేడ్ ఆఫ్. నాకే కాదు, టీంలో మా క్లోజ్ టీంలో ఉన్న మా క్లోజ్ పీపుల్, అంటే కెమెరా టీము, సౌండ్ టీము, మేము, వాళ్ళు వీళ్ళు లైటింగ్ టీం, ఆ క్లోజ్గా ఒక 30 members ఉంటాం. అందరికీ ఈక్వల్ లెవెల్ ఆఫ్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఇది. టూ మచ్ ఆఫ్ ఫిజికల్లీ, మెంటల్లీ చాలా ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సిన సినిమా ఇది. అలా పెట్టినాం. మెయిన్ గా సింగ్
సింక్ సౌండ్ ఇప్పుడు సింక్ సౌండ్ సినిమా అంతా సింక్ సౌండ్ మంచిగా వెళ్తారు. బిగ్గెస్ట్ హెడేక్ అది. ఇలాంటి సింగ్ సౌండ్ పెట్టుకోవచ్చు. వేరే లాంగ్వేజ్ వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళకి ఒకళ్ళు ప్రాంప్ట్ ఇస్తా ఉంటారు, సింగ్ సౌండ్ అది అవ్వదు. తెలుగే మేము సినిమా కన్నా ముందు వర్క్ షాప్లు చేసాం. అది అడగబోతున్నా నేను, వర్క్ షాప్ చేసాం ఎవ్రీ యాక్టర్ తో, విత్ ఎవ్రీ అదర్ యాక్టర్ దట్ ఐ హావ్. మీతో చేయాల్సిన ప్రతి ఒక్కళ్ళతోనే ఐ డిడ్ విగరస్ వర్క్ షాప్. షూట్ కన్నా ముందు ఒక 10 రోజుల ముందు ఐ వెంట్ టు ఆఫీస్. మా ఊర్లోనే ఓపెన్ చేసాం ఫస్ట్ ఆఫీస్, రాజమండ్రిలోనే. రాజమండ్రి మాది. ఇప్పుడు చెప్తున్నాను చూడు, స్టార్టింగ్ చెప్పేసారు కదా, చెప్పానా? సూపర్వైజర్ ఆఫ్ రాజమండ్రి. యా కరెక్ట్. మీరు ఎక్కడ చదువుకున్నారంటే రాజమండ్రి గైడ్ కాలేజ్. సో రాజమండ్రిలో ఆఫీస్ ఓపెన్ చేసాం సినిమా కన్నా ముందు. ప్రీ ప్రొడక్షన్ కొంచెం జరుగుతున్న టైంలో లోకే చేసినప్పుడు అక్కడికి వెళ్ళిపోయి వర్క్ షాప్స్, అందరు యాక్టర్లతో స్లాంగ్ ప్రిపరేషన్లు, సీన్ రిహార్సల్స్, అట్లా వెన్ ఐ డూస్ దట్. చాలా సాగుకి చేసాడు. ముందు షార్ట్ ఫిల్మ్స్ అప్పటి నుంచి అలవాటు. ఏదైనా ముందు రిహార్సల్ చేసుకుంటాడు, తర్వాత షూట్లోకి వీళ్ళు జంప్. అదే చాలా హెల్ప్ అయింది సాగు టైంలో. అండ్ ఇప్పుడు కూడా యా, మీరు సినిమా చూస్తే నిజంగా ఇంత తక్కువ డేస్లో తీసారా అంటారు. ఓకే, అన్ని క్రేజీ సీన్స్ ఉంటాయి. ఆల్ బికాస్ ఆఫ్ ద కోఆర్డినేషన్ బిట్వీన్ మీ, వినయ్ అండ్ డిఓపి, అండ్ ప్యారలల్గా ద సపోర్టింగ్ టీమ్ మెంబర్స్. హీరోయిన్ తో ఎలా ఉండే బ్రో వర్కింగ్? ఫస్ట్ టైం కూడా తను ఇది సెకండ్ సినిమా అనుకుంటే. ఫస్ట్ షూట్ అయిపోయింది కానీ ఇంకా రిలీజ్ ఏమో కాలే. అదే వెరీ గ్రేట్ యాక్ట్రెస్. అసలు నాకేంటంటే నేను యాక్టింగ్లు అది ఇది మాట్లాడతాను కానీ నాకు ఈ టీయర్స్ రప్పించేది నాకు ఇట్స్ ఏ ఆవ్ మూమెంట్ ఫర్ మీ. ఎవరైనా యాక్ట్ చేసినప్పుడు టీయర్స్ వస్తే ఇట్స్ లైక్ వండర్లా చూస్తాను నేను కూడా. అది ఆ ట్యాప్ చేయడం కొంచెం ఈజీగా కష్టమైనది పక్కన పెడితే నేను ఎప్పుడు చేయలే. నాకు చాలా వండర్ ఆ మూమెంట్. షీ యూస్ టు డూ లైక్ దట్. అట్లా ఒక 5-6 సెకండ్లో టింగ్ 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 మనకు అన్ని వచ్చేస్తాయి. యాక్టర్లో మహానటి ఎలాంటి యాక్టర్లు రావు. వెరీ బ్యూటిఫుల్ యాక్టర్స్. అసలు గట్టిగా ఉంటాయి ఎమోషనల్ సీన్స్, చాలా గట్టి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, లవ్ సీన్స్, మంచిగా వైబ్ సీన్స్ బాగుంటాయి. చాలా బాగా యాక్ట్ చేసింది. అసలు లీలా అంటే తనే, నిజంగా లీలా అలానే చాలా బాగా చేస్తుంది. నాకు భలే అనిపించింది. వెరీ నైస్. నాకు కొంచెం టీజర్ ట్రైలర్ వ్యూ చూస్తే ఒక కైండ్ ఆఫ్ ఒక ఫీల్, ఒక వైబ్ వచ్చింది ఆ ఊరు గురించి. మీరు ఆల్రెడీ అందులో ఎక్స్పీరియన్స్ చేశారు, ఇన్ని డేస్ షూట్ చేశారు, యూ నో ద స్టోరీ. మేము ఇంకా మూవీ చూడలేదు కాబట్టి వాంట్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. లైక్ హౌ ఇస్ ది చూసారా? What can we expect from the universe of Chidambaram? How is that village going to be? ఆ విలేజ్ ఏం కొత్త కాదు మాకు. మా ఊరు నుంచి చెప్పాను కదా మారేడుమల్లి అని. మారేడుమల్లి ఇవన్నీ ఏంటంటే రెగ్యులర్ డెస్టినేషన్ స్పాట్లు కాబట్టి మంత్లీ 1 or 2 months ఒకసారి వెళ్తాం. అక్కడ నేచర్ని ఎంజాయ్ చేసి చిల్లరాడడం. అరకు ఎట్లా, వైజాగ్ వాళ్ళకి అరకు ఎలా, మాకు ఇదనమాట. అక్కడ ఒక డెస్టినేషన్ ఉంటుంది, గుడిసె అని ఒక హిల్ స్టేషన్ ఉంటుంది. పుష్ప 2 కూడా షూటింగ్ ఏదో చేశారు. పుష్ప అదేంటంటే బటర్ఫ్లైస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బటర్ఫ్లైస్ వచ్చే ప్లేస్ ఏదో, హ్యాబిటేట్ ఏదో మొత్తం. అక్కడికి వెళ్ళేవాళ్ళం మేము ప్రతిసారి, అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం ఇట్లా. బట్ కింద ఒక బ్యూటిఫుల్ విలేజ్ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 10 years బ్యాక్, 9 years బ్యాక్ అక్కడికి వెళ్ళినప్పుడు అనుకున్నాడు వినయ్, మన చిదంబరం గారి స్టోరీకి ఇది బాగుంటుంది అని. అప్పుడు చెప్పాడు ఆ ఊర్లో వాళ్ళకి, మేము వస్తాము, వచ్చి మీతో సినిమా తీస్తామని. అవును, అసలు పర్మిషన్స్ ఎట్లా? పర్మిషన్స్ అనేది పెద్ద అంత ఫారెస్ట్ లో అది ప్రొడక్షన్ టుక్ కేర్ ఆఫ్ వెరీ వెల్. సో ఎవ్రీ ఇయర్ మేము వెళ్ళడం, నెక్స్ట్ ఇయర్ సినిమా తీస్తామని చెప్పడం, ఎవ్రీ ఇయర్ వెళ్ళడం, నెక్స్ట్ ఇయర్ సినిమా తీస్తామని చెప్పడం, నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ అయింది 2025. సో అది చాలా బ్యూటిఫుల్ విలేజ్ అది. అండ్ చెప్పాను కదా ఊరిని డిస్క్రైబ్ చేసినప్పుడు, ఇట్స్ వెరీ క్వైట్ అండ్ కామ్ విలేజ్. నీకు డీప్ నేచర్ లో ఉన్నట్టు ఉంటుంది. ఐ థింక్ సినిమా చూసినంతసేపు మీరు సినిమాలో కూడా ఊర్లోకి వెళ్ళొస్తారేమో అన్న సౌండ్ అండ్ ఆల్ కదా, చాలా మంది అన్నారు అలా. మంచి కేరళ వైబ్స్ వచ్చి నేను అక్కడే ఉండొచ్చారు కాబట్టి నాకు ఆ ఫ్రెష్ ఫీలింగ్ వచ్చేసింది వెంటనే. అండ్ మీ బయోలో కూలోడు ఇన్ పుష్ప 2 అని ఉంది. హానెస్ట్లీ ఎక్కడ ఉన్నారో నాకు మీరే చెప్పండి. నువ్వు చెప్పు. కూలోడ్ ఒక్క నిమిషం. పార్ట్ 1 లో ఆడిషన్ కి అసలు నేను హైదరాబాద్ లో లేరా? నీకు తెలుసు కదా. పార్ట్ 2 అయితే నాకు తెలియదు. నేను పార్ట్ 1 లో అనుకున్నా. పార్ట్ 1 లో ఇది దుగ్గలేసేటప్పుడు అనుకున్నా. అదైతే ఈజీ గెస్ కాబట్టి అది చెప్పేస్తే ఎక్కడో అక్కడ అంటాడని.
లేదు అనుకుంటున్నా అంటే నేను కంప్లీట్ గా మిమ్మల్ని అంటే అక్కడ ఈ పర్సన్ ఉన్నారని నేను చూడలేదు. మనం కన్ఫర్మ్ చూస్తాం కదా. పుష్ప 2లో దేర్ ఇస్ దిస్ సీన్, డిడ్ యూ గైస్ రిమెంబర్ వేర్ షికావత్ షాట్స్ ఎ గై ఇన్ హిస్ హ్యాండ్? బికాస్ స్టార్టింగ్ లో విలేజర్స్ అదే సీన్ లో ఉంటారు కాబట్టి, బికాస్ ముందు సీన్ లో వాడు అంటాడు పోలీసు వాళ్ళు ఏం పీకలేరు పుష్పన్న బ్రాండ్ అనేదో అంటాడు. అది నేనే నా చేయి మీద కాల్ చేస్తాడు షెకావత్. అల్లు అర్జున్ గారు లోపలికి చేంద్రా కాల్చినాడు అని అడిగినప్పుడు కూడా ఐ హ్యావ్ ఎ డైలాగ్, నీ పేరు తీలేపోయారు అన్న మా ఒంట్లోంచి. అది దట్స్ వెరీ ఎమోషనల్ డైలాగ్. ఓకే ఓకే, అదే అందుకే కూల్ పాటు. Now I can remember you. No, I know. No, you are not remembering. No, just saying it. లేదు నాకు గుర్తొచ్చింది చూసినా కానీ. ఓకే, నేనైతే వైల్డ్ గెస్ చేసి షికావత్ సీన్ అని చెప్పేవాళ్ళు, ఎందుకంటే అక్కడ ఉంటారు కదా సీన్ లో. బట్ నైస్ బ్రో. ఎట్లా అనిపించింది పుష్ప 2 సెట్? సుకుమార్ క్రేజీ ఎక్స్పీరియన్స్. నాకు ఎట్లా అంటే డైలాగ్ కోసమే వెళ్తాం, ఆల్ ఆర్టిస్ట్ విల్ గో ఫర్ డైలాగ్. నాకు డైలాగ్ పడింది. ఆన్ టాప్ ఆఫ్ ఇట్ హౌ ఐ సీ ఇట్ అంటే పర్స్పెక్టివ్ రియల్లీ మ్యాటర్స్ అంటారు కదా. హౌ ఐ సీ ఇట్ అంటే 100 రోజులు లేదా 120 రోజులు, ఎన్ని రోజులు చేసా పుష్ప 2 నేను. 100 రోజులు ఇండియాస్ బిగ్గెస్ట్ డైరెక్టర్ సెట్లో నాకు అప్రెంటిస్ ఛాన్స్ దొరికింది అన్నట్టు ఫీల్ అవుతా. ఎందుకంటే యాక్టర్లు వెళ్తాం మేము, మా సీన్ ఉన్నంత వరకు వెయిటింగే. రిమైనింగ్ ఆల్ ద టైమ్ ఐ యూస్ టు స్పెండ్ టైమ్ విత్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, లేదా ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు, లేదా అక్కడ సెట్లో కానీ అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని. చాలా నేర్చుకుని అసలు తెలుగు కమర్షియల్ సినిమాలు ఎలా తీస్తారు, వీళ్ళు సుక్కు సార్ ఎలా తీస్తారు, అది దాని. సో ఆ 100 రోజులు నాకేదో ఫ్రీ అప్రెంటిస్ లాగా ఐ కన్సిడర్ ఇట్. ఎవరికి దొరికితే చెప్పు, 120 days సుక్కు సార్ సెట్లో ఉండి అలా చూడొచ్చు, మొత్తం ఎంజాయ్ చేయొచ్చు. అంటే డైలాగ్ కావాలి ఆన్ టాప్ ఆఫ్ ఇట్, నాకు మెయిన్ అదే. బట్ నాలో నా డైరెక్టర్ కూడా మంచిగా ఎంజాయ్ చేశాడు. చాలా వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ అసలు. చిన్న సీన్ 120 days. 120 days, yeah. Wow. I think it's very important. This is a nice trend which I am observing in North Telugu especially. Support from fellow directors is very good now. ఇప్పుడు మంచి సినిమా వస్తుంది అంటే నాకు తెలిసి లాస్ట్ 10 years లో ఆర్ లాస్ట్ 5-6 years లో హిట్ కొట్టి బాగా కొంచెం నేమ్ తెచ్చుకున్న డైరెక్టర్స్ అందరూ అప్కమింగ్ వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ నైస్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. మేము ఫ్యూచర్ లో వస్తే మేబీ మంచి సినిమా సపోర్ట్ చేస్తారేమో. లైక్ వైస్ ఐ సీ మీ మూవీని కూడా చాలా మంది డైరెక్టర్స్ ముందుకొచ్చి ప్రమోట్ చేయడం, షేర్ చేయడం అంతా జరిగింది, విచ్ గివ్స్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఓకే మంచి సినిమా, అందుకే వీళ్ళందరూ షేర్ చేస్తున్నారు అని చెప్పేసి. ఎలా అనిపిస్తుంది? లైక్ హౌ ఇస్ ది సపోర్ట్ ఫ్రమ్ దెమ్? ఇంకా అదే ఐ వాజ్ ఇన్ షాక్. నాకు ఏం తెలియదు. ప్రొడ్యూసర్ టీమ్ అండ్ ఆల్సో వినయ్, ఆల్ దీస్ గైస్ ప్లాన్ అనమాట టీజర్ లాంచ్ మంచిగా. దానికి వెళ్ళాను, ఐ వాజ్ ఇన్ షాక్ అంతే. నాకు నిజంగానే నాకు అంతమంది డైరెక్టర్స్ ఆల్మోస్ట్ 7-8 members ఉన్నారు కొత్తగా లాంచ్ ఇచ్చి. అంటే ఎవ్రీబడి ఈస్ న్యూ కమర్ లైక్ అస్ వన్స్ అపాన్ ఎ టైమ్. వాళ్ళందరూ కొంచెం సౌండ్ చేశారు అండ్ దే కేమ్ టు సపోర్ట్ అస్. ఇట్స్ లైక్ రియల్లీ గుడ్ జెస్చర్ కదా. నేను అందులో అక్కడ వచ్చిన వాళ్ళు అందరూ, లేదా సత్యదేవ్ గారు, వెంకటేష్ మహా గారు, వెన్ దే ఆర్ టాకింగ్ అబౌట్ మై క్యారెక్టర్ ఆర్ ద వే ఐ ప్లేడ్ ఆ టీజర్ చూసి, అండ్ వెంకటేష్ మహా గారు కొంచెం సినిమా చూసారు మంది, ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది ఫిల్మ్ హీ వాచ్డ్ ఇట్. ఆయన అప్పుడే మేము సెట్లో షూట్లో ఉన్నప్పుడే కొన్ని స్కెడ్యూల్స్ అయితే ఎడిట్ చేసుకుంటాం కదా, రఫ్గా ఏదో చూపించారంట ప్రొడ్యూసర్ గారు. చూపించినప్పుడు ఇట్స్ లైక్ వావ్ భలే ఉంది, అబ్బాయి ఎవరు బాగా చేస్తున్నాడు అన్నాడు. చాలు నిజంగా కేర్ ఆఫ్ కంచిపాలెం ఇవన్నీ చూసిన వైబ్ ఉంటది కదా మన బ్రెయిన్ లో, బికాస్ వీఆర్ ఆల్సో దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకర్స్ ఓన్లీ. సో అట్లాంటి ఆయన దగ్గర నుంచి అప్రిషియేషన్ తీసుకోవడం అనేది సెట్ లోనే వాజ్ వెరీ హై. బట్ అది డైరెక్ట్ గా రాలే, ఇండైరెక్ట్ గా పర్సన్ టు పర్సన్. నాకు వాళ్ళు చెప్తే ఓ సూపర్ అనుకున్నా, బట్ మొన్న టీజర్ లాంచ్ అప్పుడు మళ్ళీ చెప్పారు అసలు ఐ వాజ్ సో హ్యాపీ. ఇంకా చాలా మంది డైరెక్టర్లు, వంశీ ఎవరు మన కమిటీ కుర్రోల్ డైరెక్టర్ యదువంశీ అన్న బాగా మాట్లాడారు. అందరూ నా కోసం బాగా చెప్తుంటే నాకు చాలా చెప్తున్నా కదా, ఐ వాజ్ ఇన్ షాక్. మ్యూజిక్ కొంచెం బాగా ఎంతమంది పొగడేస్తున్నారు లేదు, ఇట్స్ లైక్ ఎ వెరీ ఇంపార్టెంట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. అలాంటి మూమెంట్స్ కోసమే కదా మనం వాటినే మేనిఫెస్ట్ చేసుకుంటూ, వాటినే ఒక చూసుకుంటూ వాటి కోసం ఎదురుకెళ్తూ ఉంటాం. అండ్ ఇట్స్ పేయింగ్ ఆఫ్. ఒక సరీల్ హైలో, ఒక సరీల్ షాక్ లో ఉన్నాను నేను ఆ రోజు. సో హ్యాపీ. చాలు. ఇంకా చాలా ఏమో
అండ్ మహేష్ బాబు గారు tweet. ఏమో ఏసై అయిపోయింది. బాబు వేసాడు అనుకో తగలడిపోతుంది మొత్తం. అంతే మెయిన్ రివ్యూవర్ ఆఫ్ TFI. వేసారంటే చాలు ఇంకో 2 వారాలు థియేటర్లో వస్తాయి. అవునవును అవ్వాలా, అది కూడా అవ్వాలి. లిటిల్ హార్ట్స్ అదే అయింది మొన్న రీసెంట్ గా. వెంటనే ఆయన ట్వీట్ పడంగానే ఇంకోసారి ఇంకొన్ని థియేటర్లు వేసారు. ఏమో అవ్వాలి. ఎక్స్టెండ్ అయింది. సో వెంకటేష్ మహా గారు మాట్లాడడం బాగా అనిపించింది. అందరూ డైరెక్టర్స్ బాగా మాట్లాడారు, బట్ హీఈస్ ఆల్సో సారీ ఎవరు మన సత్యదేవ్ గారు మాట్లాడడం నాకు అన్నట్లుగా హై. హీఈస్ ఆల్సో అన్ యాక్టర్ కదా, చాలా రిలేటబుల్ గా మాట్లాడారు. అది పెట్టడం ఇట్లా అని చూడాలి. ఇదే పాజిటివిటీ సినిమాకి ఫార్వర్డ్ అయ్యి మంచిగా సినిమాని అందరూ సపోర్ట్ చేసి హిట్ చేస్తే అదే 10,000. దట్స్ ద అల్టిమేట్ గోల్ ఏమో. డెఫినెట్లీ వర్కౌట్ అవుతుంది. అండ్ ఇదే లైన్స్ లో ఐ వాంట్ టు ఆస్క్ యూ వన్ మోర్ క్వశ్చన్. దిస్ మూవీ సోల్ ఈజ్ అబౌట్ ఇన్సెక్యూరిటీ అన్నది కైండ్ ఆఫ్ అర్థమవుతుంది. మీరందరూ కొత్త వాళ్ళు అండ్ ఇట్స్ నాట్ ఈజీ. తెలుగు ఇండస్ట్రీనే కాదు, ఏ ఇండస్ట్రీలో కూడా కొత్త వాళ్ళు వచ్చి కన్విన్సింగ్ గా ఒకళ్ళతో ప్రొడ్యూస్ చేయించుకోవడం ఆర్ ఆడియన్స్ ని కన్విన్స్ చేసి అలా సినిమా చూసేలాగా చేయడం ఈజ్ నాట్ ఈజీ. సో డెఫినెట్లీ మీ అందరికి కూడా చాలా ఇన్సెక్యూరిటీస్ ఉండుంటాయి. అరే తీసుకెళ్తా జనాలు చూస్తారా లేదా, వర్కౌట్ అవుతుందా లేదా, 4 years 5 years హార్డ్ వర్క్ అంటున్నారు. సో ఎలా సపోర్ట్ చేసుకున్నారు? హౌ డిడ్ యూ ఆల్ లైక్ ఓవర్కమ్ దట్ ఇన్సెక్యూరిటీ? ఇన్సెక్యూరిటీ అంటే అన్నట్లు కూడా ఒక భయం అనుకోండి. అదే భయం ఎక్కడ భయం వస్తుంది ఆబ్వియస్లీ. నేనేమో జాబ్ లో వదిలేసుకొని ఆడేమో జాబ్ లో వదిలేసుకొని వి బోత్ ఆర్ ఎయిమింగ్ ఫర్ వెరీ బిగ్గర్ టార్గెట్ విచ్ ఇస్ లైక్ thousands of miles అవే అన్నప్పుడు ఆబ్వియస్లీ భయం ఉంటుంది. బట్ మేము ఎప్పుడైతే నరేషన్స్ ఇస్తున్నామో ఎవరు చెప్పట్లేదు. అంటే ఇండస్ట్రీస్ బిగ్గెస్ట్ పీపుల్ అందరికీ నరేషన్ ఇచ్చినాం, వెల్ నోన్ ప్రొడక్షన్ హౌస్లకి. అంటే ఆ జర్నీ ఉంటుంది కదా, వాళ్ళ కాంటాక్ట్ పట్టుకోవడం, వాళ్ళని ఒప్పించడం, మా జర్నీ చెప్పడం, వెళ్ళడం, మాట్లాడడం, కూర్చోబెట్టడం, కథ చెప్పడం. ఎక్కడా కూడా మాకు కథ మీద బ్యాక్లాష్ రాలే. స్టోరీ ఇక్కడ డిప్ అవుతుందనో లేదా ఇక్కడ లాగనో ఇక్కడ ఇదనో అలాంటి కరెక్షన్ ఒక్కటి రాలే, అలాంటి ఇది రాలే. దట్ ఈస్ అవర్ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. ఈ జర్నీ మొత్తంలో అంటే ఐఎమ్ డిసైడెడ్ that I'm going to give my 1000% for this character and he's decided that it is our first film that we have to do అని. ఇంకా తర్వాత అంతా ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినాయి, ఏదో ఒక రోజు దానికి వెళ్తాం కదా అన్న ఒక నమ్మకం అంతే. ఇప్పుడు బేసిక్గా ఇంకొక లైక్ లిటరల్లీ 1 month ఉన్నట్టుంది అంతే. 1 month కూడా ఇంకా తక్కువ. 1 month కూడా లేదు, అదే 3 weeks ఉంది. 3 weeks ఉంది లిటరల్లీ. మనకి ఎట్లా నాకే ఏంటి, మేము షార్ట్ ఫిల్మ్ చేసాము, అది ఇప్పుడు ఎడిట్ టేబుల్ మీదకి వచ్చింది. నాకు ఎంత యాంగ్జైటీ ఉంది అంటే ఇది బాగా సాంగ్ మా తమ్ముడు పాడాడు, సూపర్ వచ్చింది, తీసాడు, సూపర్ వచ్చింది, ఎడిట్ టేబుల్ మీదకి వచ్చింది. ఇప్పుడు నేను ఎట్లా ఎడిట్ చేస్తాను, నాకు దానికే చాలా యాంగ్జైటీగా ఉంది. ఇప్పుడు మీది రిలీజ్ అవుతుంది, యువర్ వర్క్ ఈస్ గోయింగ్ టు బి ఆన్ బిగ్ స్క్రీన్. కొన్ని వేల మంది కోట్ల మంది చూసి దే ఆర్ గోయింగ్ టు ఎమోట్ ఫర్ దట్ ఫిలిం. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనే యాంగ్జైటీ. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అసలు? ఏం బ్రో, అదే చెప్తున్నాను కదా, ఐ ఆల్వేస్ న్యూ దట్ ఐమ్ గోయింగ్ టు బీ హియర్, దట్ ఈస్ ఫర్ షూర్. సో దానివల్ల యాంగ్జైటీ కొంచెం తక్కువే ఉంది. సో యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఆల్రెడీ. అండ్ ఏంటంటే ఇప్పుడు పెర్ఫార్మెన్స్ గురించి ఏమన్నా మాట్లాడతారా అంటే దానిలో నేను ఐ డిడ్ మై బెస్ట్, నా బెస్ట్ కన్నా ఎక్కువే చేశాను. ఇంకా ఆ తర్వాత ఏమన్నా వచ్చినా కానీ తీసుకోవాలి, అవి ఏంటో అనలైజ్ చేసి చూసుకొని నెక్స్ట్ దానికి ఏమైనా రెక్టిఫై చేసుకుంటే ఏదైనా ఎదురుకెళ్ళాలని అదో థాట్ ప్రాసెస్. పెద్ద యాంగ్జైటీ ఏం లేదు. అంటే ఇప్పుడు ఒక ఎగ్జామ్ రిజల్ట్ వస్తుంది అంటే మనకి ఇప్పుడు ఇంకో సాయంత్రం 12 నిమిషాలు, ఇంకొక 12కి ఎగ్జామ్ రిజల్ట్, పొద్దున్న 9 to 12 టెన్షనే, హార్ట్ బీట్ గట్టిగా ఉంటది. ఆ ఫీలింగ్ ఎలా ఉంటది ఇప్పుడు మీకు? ఎలా ఉంది? క్లోజ్కి వెళ్ళాక ఇంకా గట్టిగా ఉంటుంది. ప్రెసెంట్ అయితే ఏం లేదు. నాకు షూటింగ్ ఉన్న రోజులు 3 hours 4 hours పడుకున్నాను. నేను ఏదైనా షూట్ చేస్తారు నిద్రపోవడేమో అసలు. అదే కదా యాంగ్జైటీ. ఒకసారి అడుగు, ఏంటి ఎట్లుంటది తెలుసా, నేను మామూలు టెస్ట్ షూట్, అసలు ఈరోజు టెస్ట్ షూట్ పెట్టుకోవాలి, ఫోన్ చేసి అరే చేస్తానా లేదో నాకు డౌట్ గా ఉందిరా, ఏంట్రా ఇంకా మన స్క్రిప్ట్ సరిగ్గా ఫినిష్ చేయలేదు, లొకేషన్ బాగాలేదు చెప్పనా, కీప్ ఆన్ డూయింగ్ ఇట్ ఫర్ మల్టిపుల్ టైమ్స్ అంతే. రిపీటెడ్ గా చేస్తా ఉండు, నీకు యాంగ్జైటీ మీద ఫోకస్ పెట్టేంత టైం ఉండదు. ఓకే
బిజీ అయిపోవాలి బేసిక్. బిజీ అయిపోతే అంటే యాంగ్షియస్ గా ఉండడం కాన్స్టెంట్ అయిపోద్ది. సో కాన్స్టెంట్ అయిపోద్ది. నార్మలైజ్డ్. అదేలే అంతే కదా, మనలాంటి ఫిల్మ్ మేకర్స్ అందరికీ అదొక కాన్స్టెంట్ న్యూ నార్మల్ అయిపోతుంది యాంగ్షియస్ అన్నది. అలవాటు అయిపోయిందిరా. కొన్ని రోజులు ఇంతకు ముందు అనుకో యాంగ్జైటీ అంటే వై యాంగ్జైటీ వైరస్ స్ట్రెస్సింగ్ అంటావు, ఇప్పుడు అనుకో యాంగ్జైటీ అంటావు సరే ఫ్రమ్ ఇయర్స్ అంటాం. క్రేజీ. We'll talk about the music director. నేను కూడా And obviously చెప్పు. ఓకే, సో ఆబ్వియస్లీ సాంగ్ చాలా బాగా వచ్చింది అండ్ రీల్స్ చూస్తున్నాను, మీ డాన్స్ చూస్తున్నాను. విల్ టాక్ అబౌట్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ దెన్ విల్ టాక్ అబౌట్ దట్ సాంగ్. యా, సో మ్యూజిక్ వచ్చేసి చందు రవి అని ఇద్దరు మ్యూజిషియన్స్ దీనికి. దే వర్క్ ఫర్ దిస్ ఫిలిం అనగనగా. అవును, చాలా బాగుంటుంది మ్యూజిక్. యా, ఆ ఫిలిం కి ఈ సాంగ్ ఉందిగా చూడు చూడు, అది కొంచెం సింగరా మీరు? బాగుంది. సింగర్ నేను. అదే ఏదో మేము ఉంటది కదా బాత్రూమ్ సింగర్. లేదండి ఏదో అలా. సో అట్లా ఆ సాంగ్ ఆ సాంగ్స్ కంపోజ్ చేసిన వాళ్ళే. దే డిడ్ ఎ బ్రిలియంట్ జాబ్ మ్యాన్. అసలు మ్యూజిక్ వచ్చిన తర్వాత సీన్స్ ఎక్కడికో వెళ్ళిపోయినాయి. సీన్స్ ఆర్ఆర్ సాంగ్స్ అసలు మాకు ఇచ్చారుగా, నువ్వు పుష్ప అయితే నేను శివలే అని చాలా మంచి సాంగ్ ఇచ్చారు. ఇంకా ఎదురు చాలా ఉన్నాయి. ఇంకొక సాంగ్, దెర్ ఇస్ దిస్ వెరీ బ్యూటిఫుల్ సాంగ్ అబౌట్ ద నెరేటివ్ ఆఫ్ ద సాంగ్ ఈజ్ అబౌట్ లైఫ్. లైఫ్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. ఒక మంచి సాంగ్ సినిమా స్టార్టింగ్ లో వచ్చేదేమో, స్టార్టింగ్ వరల్డ్ ఇంట్రడ్యూస్ చేసే సాంగ్. ఇట్ వాస్ సాంగ్ బై కీరవాణి గారు. మన పుష్ప అయితే శ్రీవల్లి సాంగ్ సాంగ్ బై కార్తిక్ గారు. అవును. అండ్ కమింగ్ బ్యాక్ టు దట్ సాంగ్, ఆయన వోకల్స్ యాడ్ అయ్యాక ఆ సాంగ్ ఇంకా క్రేజీ లెవెల్కి వెళ్ళిపోయింది. నెక్స్ట్ లెవెల్ షిఫ్ట్, ఇట్ టుక్ నెక్స్ట్ లెవెల్ షిఫ్ట్ అనమాట. అదిరిపోయిన సాంగ్, అది కూడా బాగుంటుంది. ఇంకా చాలా ఉన్నాయి, ఒక మిస్సింగ్ సాంగ్, ఒక వెయిటింగ్ సాంగ్, అన్నీ ఉన్నాయి. మెల్లగా వదులుతూ మిస్సింగ్ సాంగ్, వెయిటింగ్ అదే నేమ్డ్ ఇట్, అట్లా నేమ్డ్ ఇట్. మీ డాన్స్ ఎక్కడ నేర్చుకున్నారా? చిన్నప్పుడు ఐ వాజ్ ఇంటూ డాన్స్. ఓకే, చాలా గట్టిగా చెప్పాను కదా, స్కూల్లో డాన్స్లు వేసినా ఏం చేసినా నేను అప్పుడు కూడా నేను వినయ్యే. 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ మొత్తం స్కూల్లో ఏ డాన్స్ ఈవెంట్లు జరిగినా, ఏ ఎక్స్ట్రా కల్చరల్ యాక్టివిటీస్ జరిగినా మేము ఇద్దరమే వచ్చేసి ఏ డాన్స్ రండి, డాన్స్ ప్రాక్టీస్. మేము ఏదో టీచర్ లాగా వెళ్ళాలి, వచ్చిరని స్టెప్. అప్పుడు ఎందుకు అల్లు అర్జున్ గారు అంటే నాకు అంత ఇదంటే దీనివల్ల ఆర్యా స్టెప్పులు, కింద పడుకొని వేసే స్టెప్పులు, ఫ్లోర్ మూమెంట్లు, అట్లా అప్పటి నుంచి డాన్స్ ఏదో కొంచెం ఉంది రిథమ్. బట్ ఇట్స్ బీన్ సో లాంగ్ సిన్స్ ఐ ప్రాక్టీస్డ్. ఇంట్లో గోయింగ్ వెల్ కదా ఈ సాంగ్ లో ఎందుకు సింక్ అయిందంటే, నాకు రిథమ్ లేకపోయినా ఆడ అలాంటోడే కాబట్టి, ఆ క్యారెక్టర్ అలాగే ప్లే చేయాలి కాబట్టి నాకు రిథమ్ లేకపోయినా వర్కౌట్ అయిపోయింది. ఆడు భయం భయంగా అలాగా ఇన్సెక్యూరిటీస్ అలా ఉంటాడు. ఏమో చూడాలి ఆడి డాన్స్ కానీ యాక్టింగ్ కానీ మీకు ఎట్లా అనిపిస్తుంది? చూస్తాం. అంటే ఇప్పుడైతే చాలా బాగున్నాయి అన్ని. కొంచెం సేపు అయితే వచ్చేస్తాయి, కొన్ని వీక్స్. ఇది డైరెక్టర్ మీరు చాలా క్లోజ్ కదా చిన్నప్పటి నుంచి, గుడ్ ఫ్రెండ్స్, 6th క్లాస్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. ఈ మూవీ షూట్ లో మిమ్మల్ని ఏమన్నా దుబ్బాడా, ఇట్లా చేయాలి యాక్టింగ్, లేదు ఇక్కడ ఈ సీన్ బాగాలే మళ్ళీ చేయాలి? లేదు ఏం లేదు. రీటేక్స్ గట్టిగా త్వరగానే ఓకే చేస్తాడా? మిమ్మల్ని డైరెక్టర్ లాగా ఎక్కడ ఇబ్బంది పెట్టలే? లేదు పెట్టలే. నాకు కంప్లీట్ ఫ్రీడమ్ ఇస్తాడు. హీ నోస్ వాట్ ఐ గివ్ అండ్ ఐ నోస్ వాట్ హీ వాంట్స్ కాబట్టి ఏ ఇబ్బంది ఏం లేదు అసలు. నో ఇట్ వెంట్ ఏ సీన్ దగ్గర రామ్ చరణ్ వాళ్ళు చెప్తే చేస్తుంటారు కదా, 23 టేకులు చేయించాడు నాతో, 2వ టేక్ ఓకే చేశాడు. అలా ఏం లేదండి, మందంతా మంచి ఫ్లోలో వెళ్ళిపోతుంది. అదే ఆలోచిస్తున్నా ఏ సీన్ ఎక్కువ టేక్లు కానీ ఏమో ఉన్నాయి. బట్ నాకు కూడా రీటేక్లు ఇష్టమే. ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ యాక్టర్ హూ హేట్స్ రీటేక్స్. ఇఫ్ ఇట్స్ ఫర్ బెటర్మెంట్ ఐ విల్ డూ రీటేక్స్. నేనే అడుగుతా, ఇది ఇంకోటి చేద్దాం. లైటింగ్ లేదు వదిలే అంటారు, లైటింగ్ లేదు వదిలేరా అంటాడు, లేదంటే టైం అయిపోతుంది అంటాడు, ఇంకొకటి చేద్దాం. అలాంటివి ఉంటాయి. నైస్. ఇంకా నెక్స్ట్ ఈ మూవీ తర్వాత ఏమన్నా ఇప్పుడే మొదలు పెట్టేశారా? 1-2 వింటున్నా, అట్లా చూడాలి ఏదోటి. ముందైతే మొత్తం ప్రెసెంట్ ఫుల్ ఫోకస్ అంతా దీని మీద ఉంది. ఫుల్ ఫోకస్ అంతా మంచిది అమరం మీద. నైస్.
వింటున్నా, చూడాలి. ఇంకా మూవీలో మీకు చాలా స్ట్రాంగ్ పిల్లర్స్ ఇంకా ఎవరన్నా ఉన్నారా? మీరు డైరెక్టర్, డిఓపి కాకుండా స్ట్రాంగ్ పిల్లర్స్ అంటే అసలు క్రూలో మా బాగా support స్వప్నిక్ చేస్తా. సింగ్ సౌండ్ స్వప్నిక్, ఆబ్వియస్లీ ప్రొడ్యూసర్స్ డిడ్ ఎ గ్రేట్ జాబ్ మ్యాన్. కొత్త వాళ్ళం మేము అయినా కానీ ఎక్కడెక్కడైతే వచ్చారా? వాళ్ళకి కుదిరి, ఎక్కడెక్కడైతే వాళ్ళు సినిమా లెవెల్ని అప్ చేయగలిగే చాయిసెస్ వాళ్ళ చేతిలో ఉన్నాయో అక్కడక్కడ దే టేక్ ఇట్ ఫ్రమ్ హియర్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద మ్యాక్సిమం పాయింట్. అట్లా దే డిడ్ ఎవ్రీథింగ్ దట్ దే కెన్ డూ. ఇప్పుడు మ్యూజిషియన్స్ చాయిస్ కానీ కెమెరా యారీ ఇచ్చేసారా? యారీ ఇచ్చేసారా? సో అట్లా వాళ్ళు మంచి సపోర్ట్. స్వప్నిక్ సింగ్ సౌండ్ అతని పేరు చెప్పాను. ఇంకా ఎవ్రీ గై ఫ్రమ్ ఎవ్రీ అదర్ డిపార్ట్మెంట్ అందరితో మంచిగా. వెరీ నైస్. అండ్ ఇప్పుడు బేసిక్ గా మీరు ఆ ఊర్లో తీశారు కదా, ఈ ఆర్ట్ వర్క్ ఎలా ఉండే? అంటే హౌ డిడ్ దిస్ ఆర్ట్ డిపార్ట్మెంట్ హెల్ప్ యూ? నిజంగా అలాంటి ఊరు కనుక మనం హైదరాబాద్ మన టాలీవుడ్ లెక్కల్లో ఒక సెట్ వేసి చేసుకోవాలంటే మన బడ్జెట్ అని దానికి పేలిపోతుంది. అదే బడ్జెట్ అని దానికి బడ్జెట్ లో ఆర్ట్ ఆ ఇల్లులన్నీ రియల్ ఇల్లు. మేము చెప్పాం ఆ ఊర్లోకి వెళ్ళిపోయాము. వాళ్ళు ఇచ్చేసారు. వెరీ సపోర్టివ్ అసలు. మాకు షూట్ నైట్ ఉంటే మాకు షూట్ నైట్ కి ఇచ్చేసి వాళ్ళు పక్కింట్లో పడుకున్నారు. వాళ్ళ పిల్లలంతా మాతోనే ఉండేవారు. సీన్ చేస్తూ సీన్ చేయకుండా పక్కన చిల్ అవుతూ కూర్చున్నంత సేపు వాళ్ళ పిల్లలే మాకు ఎంటర్టైన్మెంట్. వాళ్ళు కూడా సరదాగా అలా సీన్లలో మధ్యలో ఫస్ట్ లో ఎలా ఉండేదంటే షూట్ ఫస్ట్ కదా, షూట్ ఫస్ట్ లో ఉన్నప్పుడు వాళ్ళందరికి ఏదో కొంచెం వింతగా న్యూ టెరిటరీలా ఉండే, సమ్మన్ న్యూ ఇన్ అవర్ టెరిటరీ అన్నట్టు జోన్ లో ఉండేవాళ్ళు వాళ్ళు. అంటే మేము చెప్పేవాళ్ళం కదా సింక్ సౌండ్ సైలెంట్ వాయిస్ రాకూడదు. కొన్ని రోజుల తర్వాత బుడ్డోడు వచ్చి సైలెంట్ సింక్ సౌండ్ వాళ్ళు వైబ్ అయిపోయారు. మాకు మా వైబ్ మ్యాచ్ చెప్పారు. మా వైబ్ లోకి వచ్చేసారు. వాళ్ళంతా చాలా సైలెంట్ గా ఉండి ఆడుకొని గోల్ చేయాల్సిన పిల్లలు కూడా మా వాళ్ళ సైలెంట్ గా అలా ఉండి అని చెప్పి సైకిల్ చేసి క్రేజీ మైన ఊరోళ్ళు చాలా సపోర్ట్. సో అందుకే మాకు ఆర్ట్ వర్క్, కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, ఆర్ట్ వర్క్ చాలా హెల్ప్ అయింది. చాలా బాగా చేసాం బట్ మినిమల్ చేసాం. మినిమల్ గా అయిపోయింది ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ ఆల్రెడీ దేర్. వాట్ యూ వాంట్ ఈస్ ఆల్రెడీ దేర్. బికాస్ ఈ స్టోరీ పుట్టిన తర్వాత ఫస్ట్ మైండ్ లోకి వచ్చిన విజువలే ఆ ఊరు. సో ఇది లీలా హౌస్, ఇది చిదంబరం గడ్ హౌస్, ఇది చిదంబరం చిన్నప్పుడు హౌస్, ఇదో ఊర్లో చర్చు, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. దానికి పైపైన చిన్న చేసాం కానీ బట్ రా అండ్ రస్టిక్. బట్ సైకిల్ ఒకటే మా వాళ్ళు కొంచెం సైకిల్ కూల్ బ్రో. ఇప్పటికైతే ఇంకా ఫ్యూ వీక్స్ లో రాబోతుంది అండ్ అల్టిమేట్లీ ఎక్సైట్మెంట్, భయము అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి. అదే చెప్తున్నా లో ఉన్నాయి. ఒక షాక్. మేము కూడా ఆడియన్స్ లాగా వెయిట్ చేస్తూ ఉంటాం సినిమా కోసం. థ్యాంక్ యూ సో మచ్. నైస్ బ్రో. ఇంకేంటి మూవీకి ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తూ ఉంటారు ఆడియన్స్ అందరూ, మేము కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. ఫైనల్ మీ వర్డ్స్ లో what you want to tell to the audience why they should be watching this movie? అంటే నేను ఇది ఒకటి స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను. ఎక్కడ అడిగిన ఇది చెప్తున్నది ఏంటంటే టు హ్యావ్ ఏ హ్యాపీ లైఫ్. ప్రతి హ్యూమన్స్ కి జనరల్ గా మనకి అందరికి చిన్నగా దగ్గర కొంచెం పెద్దగా చెప్తా లైక్ ఫ్యూ మోర్ సెకండ్స్. జనరల్ గా టు లీడ్ ఏ హ్యాపీ లైఫ్ అండ్ టు బీ అంటే ఏమంటారు అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో నీట్ గా మంచిగా బతకడానికి హ్యూమన్స్ నీడ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ఆల్ ది ఏరియాస్ కదా. బట్ ఒకడికి అది చాలా కష్టం. అన్ని ఏరియాలో నాలెడ్జ్లు బేస్డ్ ఆన్ వాడి అప్బ్రింగింగ్, వాడి లైఫ్ స్టైల్ ఇట్లా. సో ఈ స్పేస్ లో బుక్స్ కానీ సినిమాలు కానీ విల్ హెల్ప్ ఎ లాట్ అని నా బిలీఫ్, స్ట్రాంగ్ బిలీఫ్. సో మంచి సినిమాలు చూడాలి. అలాంటి మంచి సినిమాల కేటగిరీలో ఖచ్చితంగా చాలా సార్లు మాట్లాడుకోబోయే సినిమా లాంటి సినిమా చిదంబరం నా ఫీలింగ్. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద టాపిక్ దట్ వీఆర్ డీలింగ్ విచ్ ఇస్ ఎ వెరీ సెన్సిబుల్ థింగ్. ఇన్సెక్యూరిటీస్ జనరల్గా చూడు, ఇందాక నువ్వు అన్నట్టు యాంగ్షియస్ అంటాం. సో యాంగ్జైటీ ఉందానికి ఏం చేస్తాం, వేరే ఏదో డేవియేట్ అయిపోయి వేరేలా డీల్ చేస్తాం. కానీ యాంగ్జైటీని తీయడానికి మనకు ఒక ప్రాపర్ ఇది తెలియదు. సో వీ డోంట్ పాయింట్ ఇట్ అవుట్. దానికి సొల్యూషన్ లాంటిది ఏది మనం ఏం చూడం. సో అలాంటి సెన్సిబుల్ టాపిక్స్, వాటి మీద వచ్చే ఒక మంచి కథ, ఒక మంచి సినిమా, ఒక మంచి లవ్ స్టోరీ మా చిదంబరం. సో అందరూ మంచి సినిమాల్ని, మంచి పాయింట్లు ఎంకరేజ్ చేసే ఆడియన్స్ అందరూ కూడా షుడ్ వాచ్ శ్రీ చిదంబరం. ఐ హోప్ మీరు అందరూ కూడా మంచిగా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇట్స్ ఏదో ఇన్సెక్యూరిటీస్ కదా అని చెప్పి మెలో డ్రామాటిక్గా ఏమి ఉండదు. ఇట్స్ ఎ సాలిడ్ లవ్ స్టోరీ. వి హ్యావ్ ఫన్ అండ్ ఆల్.
గోపి హ్యాపీ ఒకరు ఇట్లా మన శివాను ఇంకొక అతను చేశాడు బెండకాయ అనో క్యారెక్టర్ పేరు బెండకాయ సినిమాలో యా దూల బెండకాయ ఇక్కడ దూల పనులు చేస్తూ ఉంటాడు. సో ఇట్లా ఫన్ క్యారెక్టర్స్, ఒక మంచి ఆర్క్, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. యా ఒక మంచి ఫ్యామిలీ వాచ్. యా ఐ లైక్ ద మెటాఫార్ యూ టోల్డ్. ఏంటిది మెటాఫార్ మీరు చెప్పింది బాగుంది. మంచి గ్రోత్, మంచి మైండ్ సెట్ అవ్వాలంటే మంచి సినిమాలు చూడాలి, మంచి బుక్స్ చదవాలి. దిస్ ఇస్ వన్ ఆఫ్ దోస్ మూవీస్ అని చెప్పి కదా. ఎవరు చేస్తున్నా ఎక్కడికో వెళ్తున్నారు, ఎక్కడికో వెళ్తున్నారు. ఓకే నైస్ పాయింట్. స్క్రీన్ ప్లే అదే అదే. సో అంతే కదా, మనకి ఎవరు చెప్తారు ఇన్సెక్యూరిటీస్ డీలింగ్ గురించి చాలా తక్కువ కదా. ఈ మధ్యన అంటే మెంటల్ హెల్త్ అది ఇదని ఏ వచ్చేసాయి, కానీ చిన్నప్పుడు అమ్మ మెంటల్ హెల్త్ అంటే మెంటల్ అంటున్నావు నన్ను చెప్పి కొడతా ఏ వంశీ అవునా కదా, అలా ఉంటది మనపై. సో అట్లా మంచి సినిమాలు, మంచి బుక్స్ విల్ హెల్ప్ అస్ యాజ్ హ్యూమన్స్ అన్న స్ట్రాంగ్ బిలీఫ్. సో మంచి సినిమా చిదంబరం, చాలా బ్యూటిఫుల్ సినిమా. యా వెరీ నైస్. అగైన్ audience, if you haven't watched the movie's trailer, teaser, please go watch it and go watch the movie in theaters. And once again thank you bro, thank you so much here. Chala baga vachindi, chala fun, and I think it is very heartful conversation కదా. నాది ఫస్ట్ పాడ్కాస్ట్, నేను జనరల్ గా ఏదో ఇదే పోతానేమో అసలు చూసారు కదా స్టార్ట్ అయ్యి ముందు వరకు కూడా లైక్ దిస్. నాకు జనరల్ గానే ఇవన్నీ కొంచెం మా ఫస్ట్ ఇన్ పర్సన్, నేను కూడా స్టార్టింగ్ కొంచెం ఆ ఫీలింగ్ ఉండే నాకు. అదే 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 ఫస్ట్ నాకు ఇంకో పేరు ఉందండి. We should talk about your work on that anime writer. అదే చెప్పాను కదా, stories are not easy. And second thing అంటే మన తెలుగులో so basically 2 points అనుకోండి. చిన్న పిల్లలకి ఎక్కే స్టోరీస్ రాయడం నాట్ ఈజీ, దానికి ఒక మంచి డిఫరెంట్ మైండ్ సెట్ ఉండాలి, వాళ్ళని అట్రాక్ట్ చేసే స్టోరీస్ అండ్ స్క్రిప్ట్స్ రాయడం. సెకండ్ థింగ్, మన తెలుగులో హాలీవుడ్ ఆర్ లైక్ వేరే లాంగ్వేజెస్ లో కంపేర్ చేసినంత మార్కెట్ ఉండదు యానిమేకి, కార్టూన్స్ కి. ఇప్పుడు ఓపెన్ చేశారు, ఇప్పుడు మహావతార్ కంటే ముందు నుంచి మెల్లిమెల్లగా ఓపెన్ అవుతూ వచ్చింది. మహావతార్ యానిమేకి బూస్ట్ ఇచ్చింది. ఇది 2D యానిమేషన్ అండ్ కార్టూన్ ఈస్ డిఫరెంట్ యానిమేతో పోలిస్తే. సో ఈ 2D కార్టూన్ కానీ 3D కార్టూన్ కానీ యానిమేషన్ కానీ చాలా చిన్న మార్కెట్. బట్ ఈ ఛానల్ చూస్తే 1 million సబ్స్క్రైబర్స్, విచ్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. 2 million 1.9 ఇంకో కొన్ని రోజుల్లో 2 million కొట్టేస్తాం మా ఛానల్. వెరీ నైస్. సో అసలు మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఇన్వాల్వ్ అయింది, అసలు రాయడం ఎలా రాస్తున్నారు? యా కాంట్రిబ్యూషన్ అంటే నేను చెప్పిన కదా, ఐ వాంట్ ప్యారలల్ జాబ్ which supports me to pursue my dream, which is acting. అది చేయాలన్నప్పుడు ఐ గాట్ ద ఆపర్చునిటీ. దీనికోసం తిరిగిన కొన్ని రోజులు, అంటే నాట్ పర్టికులర్లీ టు బికమ్ దిస్, ఏంటని వేరే వేరే ఆప్షన్స్ చూస్తున్నప్పుడు ఇది వచ్చింది. నేను టుక్ ఇట్. నాకు ఏం తెలీదు 2D అంటే కథలు రాయడం తెలుసు, కథలు రాయడం, స్టోరీ రాయడం, యానిమేషన్ డైరెక్షన్ చేయడం తెలుసు, కానీ బట్ ఇదంతా తెలియదు కాబట్టి అదంతా నేర్చుకుంటూ, ఇట్స్ టాపిక్ ఫర్ అనదర్ డే, కానీ బట్ ప్రిసైజ్గా చెప్పాలంటే అదంతా నేర్చుకుంటూ అన్ని ఇది చేస్తూ. కథలు ఎందుకు పిల్లలకి ఎలా రాయడం అన్నది అడిగారు కదా, అదే మనకి టూ మచ్ తెలివితేటలు ఎక్కువైపోయి, టూ మచ్ టాపిక్స్ నాలెడ్జ్ ఎక్కువైపోయి ఏదన్నా ఒక జోక్ రాద్దామన్నా లేదన్నా ఒక సీన్ రాద్దామన్నా వీల్ థింక్ ఇన్ దిస్ న్యూ పాయింట్ ఆఫ్ వ్యూస్ దట్ వీ హ్యావ్. ఆ న్యూ పాయింట్ ఆఫ్ వ్యూస్ అన్ని పక్కన పెట్టేసి మనకి బేసిక్ గా యాజ్ ఎ కిడ్ లేదా ఇదిలో ఉన్న దాంట్లో వెళ్తే మనం చాలా క్లీన్ కామెడీ రాయొచ్చు, ఒక వేరే డీవియేషన్ లేని కామెడీ రాయొచ్చు, ఒక ఇందాక అన్నట్టు ఇన్సెక్యూరిటీ మీద జోక్ వేయకుండా లేదా బాడీ షేమింగ్ చేయకుండా కూడా జోక్లు వేయచ్చు. సో నేను ఈ పాయింట్ ఆఫ్ వ్యూస్ నాకు తెలిసిన నాలెడ్జ్ అంతా పక్కన పెట్టేసి మంచిగా మా రైటర్స్తో కూర్చొని ఒక కిడ్ లాగా మంచిగా చిన్న చిన్న ఫూలిష్ జోక్లు వేసుకుంటూ రాస్తా, అండ్ విచ్ ఈస్ వర్కింగ్ అవుట్. అంతే చూడాలి. అండ్ ఫీలింగ్ నాకు రీసెంట్ గానే వచ్చింది. అది నేను చాలా స్ట్రెస్ అయిపోయాను, అరే కామెడీ రాయాలి, అసలు నా వల్ల కాదు, కామెడీ ఇంపాసిబుల్. ఎన్నిసార్లు నన్ను సురక్షితం, నేను కామెడీ ఇంపాసిబుల్, నన్ను ఎందుకు అడుగుతున్నా కామెడీ రాయమని అని. కానీ ఈ మధ్య ఏం ట్రైంగ్ బాగానే వస్తున్నాయి. డార్క్ మనిషి, డార్క్ అని కాదు, అదే అట్లా నేను బాగానే వర్కౌట్ ఉంది. అంటే ఇంకోటి ఏంటంటే మా ఛానల్లో చిన్నపిల్లలు అనుకున్నాం, బట్ మెజారిటీ ఏజ్ గ్రూప్ వచ్చేసి 25 to 35. మరి ఫన్మూజీ 2D చూస్తారా? ఓకే, నైస్ నైస్. సో అట్లా నాకు ఎప్పుడన్నా నాకే నిజంగా నచ్చదు ఏదైనా ఒక చిన్న, ఇందాక మనం అనుకున్నట్టు పెద్ద టాపిక్స్ మీద జోక్ వేద్దామంటే వద్దు తీసే అనుకుంటా. సో అలా రాయొచ్చు, క్లీన్ కామెడీ రాస్తే పిల్లలు చాలా ఎంగేజింగ్ గా చూస్తారు. వెరీ నైస్. Thank you all. Nice. Thank you so much. Thank you so much for watching this episode. మీ పేరు? శ్రీపాల్. Thank you so much. Thank you.
ఓకే ఫినిష్. ఓకే కట్. పాడ్కాస్ట్ అంటే మాట్లాడుకోవడం కాబట్టి మాట్లాడేసి అది కట్ అయ్యి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆ లైట్లు ఆపేయండి ఫస్ట్. నో ఈజ్ నాట్ ఇంటూ మూవీస్. నా కోసం వచ్చాడు హెల్ప్ చేయడానికి. సింగపూర్ నుంచి వచ్చాడు బాబు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.